ఇప్పుడు నా హృదయంలో చక్కని సందేశాన్ని అనుగ్రహించాడు. ఆ వర్తమానాన్ని మీ అందరికీ అందించాలని ఇష్టపడుతున్నాను. శ్రద్ధగా కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మీరు వినండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈరోజు ఈ ఆగస్ట్ 15 కొరకే దేవుడు సిద్ధపరిచిన సందేశం యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం 21వ వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం 21వ వచన భాగాన్ని చదువుకుందాం. నీ జనులందరూ నీతిమంతులయ్యుందురు. ఓకే. నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశాన్ని శాశ్వతంగా స్వతంత్రించుకొందురు. ఆమేనని చెప్పండి. ఒకసారి ఈ మాట అందరూ నాతో చెప్పండి. దేశమును, గట్టిగా చెప్దాం, దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిస్తారా? ఆమేన్. గుడ్. ఈరోజు మన వాక్య సందేశం పేరు స్వతంత్రించుకొనుట. అనండి ఒకసారి మీ నోటితో గట్టిగా చెప్పాలి, స్వతంత్రించుకొనుట. ఈ వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరుచునుగాక. దేశాన్ని శాశ్వతంగా స్వతంత్రించుకునే కృప ఒక్కొక్కరికి నా తండ్రి అనుగ్రహించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో యెషయా ప్రవక్త అద్భుతమైన అనేకమైన మాటలు తెలియచేశాడు. అనేక సందర్భాల్లో యెషయా గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటాం. ప్రత్యేకంగా ఈ 60వ అధ్యాయంలో ఎన్నో వాగ్దానాలు కనబడుతున్నాయి. లెమ్ము, తేజరిల్లు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, జనములు నీ వెలుగులకు వస్తారు అని ప్రభు ఎన్నో మాటలు మాట్లాడుతూ తెలియపరుస్తూ ఈ చివరిలోకి వచ్చినప్పటికీ ఓ మాట అంటున్నారు, దేశమును శాశ్వతంగా వాళ్ళు స్వతంత్రించుకుంటారు అని ప్రభు మాట్లాడుతున్నాడు. నిజంగా ఈ స్వతంత్రోత్సవం దినోత్సవ సందర్భంగా దైవ సన్నిధిలో కూడి ఉన్న మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు మన భారతదేశాన్ని రక్షించాలి, మన దేశానికి క్షేమము, ఆనందము, దీవెన, సంతోషం, దైవికమైన ఆలోచనలన్నీ కూడా నాయకులకి, అధికారులకి దేవుడు ఇవ్వాలి. మన దేశాన్ని దేవుని సన్నిధిలో శాశ్వతంగా స్వతంత్రించుకునే కృప యేసు నామములో ఒక్కొక్కరికి నా ప్రభు దయచేయునుగాక. దేశం అంటే మట్టి కాదో మనుషులో అని భక్తుడు చెప్పినట్లు, దేశం అంటే మట్టి కాదు మనుషులమే కదా. ఇప్పుడు దేశాన్ని స్వతంత్రించుకోవడం అంటే మనుషుల్ని మనం ప్రభు కొరకు స్వతంత్రించుకునే కృప, దేవునికి అప్పగించుకునే కృప యేసు నామములో ప్రభు మనకి అలాంటి కృపను అనుగ్రహించునుగాక. నిజంగా 1947 ఆగస్టు 15 మన దేశానికి స్వతంత్రం వచ్చింది. ఇన్ని సంవత్సరాలు దేశాన్ని దేవుడు అద్భుతంగా పరిపాలకుల చేత, నాయకుల చేత నడిపిస్తూ, ఇన్నాళ్ళు దేవుడు క్షేమాన్ని ఇస్తూ, భద్రత ఇస్తూ, దేశంలో ఒక ఉన్నతమైన ఆలోచన ప్రకారంగా మన ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. ఇంకను దేశంలో ఉన్న క్రైస్తవ్యము ద్వారా మన దేశానికి ఎప్పుడు మేలు జరుగుతూనే వచ్చింది. ఇంకను క్రైస్తవులు చేసే ప్రార్థన, ఈ ఆగస్ట్ 15 అంటేనే దేశంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో, ఎంతమంది సేవకులు ఉన్నారో, ప్రతి వారు కూడా ఈరోజు సంఘాలన్నీ, క్రైస్తవ సంఘాలన్నీ చేసే ప్రార్థనల ద్వారా మన దేశం రక్షింపబడునుగాక, దేశంలో మహారక్షణ దేవుడు కలుగ చేయునుగాక. అలాంటి కార్యాన్ని ప్రభు ఖచ్చితంగా చేస్తాడు. ప్రభునందు ఈ ప్రయాస వ్యర్థం కాదు. త్వరలోనే మన దేశము ఆశీర్వదించబడిన దేశముగా, క్షేమాభివృద్ధి చెందిన దేశముగా, రక్షింపబడిన దేశముగా దేవునికి మనం స్వతంత్రించుకునే కృపను నా తండ్రి అనుగ్రహించునుగాక. చూడండి, మన భారతదేశంలో ఎన్నో కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా మన జాతీయ పతాకం, మన దేశంలో మన దేవుడు మన ఇండియాను ప్రభు ప్రేమించి, మన భారతదేశాన్ని ప్రేమించి
ఇండియా యొక్క సింబల్, ఒక మాటలో చెప్పాలంటే జాతీయ పతాకం, జెండా. ఎన్ని రంగులు కనబడుతున్నాయి చెప్పండి? 3 రంగులు. అందుకే గత రాత్రంతా ఈ డెకరేషన్ ప్రతి చోట కూడా సో ఇట్లాగే కనిపించాలని బెలూన్స్ అంతా కూడా ఇట్లా డెకరేషన్ చేయించాం. సో ఈ జాతీయ పతాకం ద్వారా కూడా ఒక చక్కని పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. భారతదేశానికి దేవుడు స్వతంత్రం ఇచ్చాడు. అయితే ఈ జెండాలో, ఈ జాతీయ పతాకంలో 3 రంగులు దాగి ఉన్నట్లు ప్రతి క్రైస్తవుడు కూడా ఈ 3 అనుభవాల్లో నడిపించబడితే దేశాన్ని దేవుని కొరకై సంపాదించుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చూడండి, ఫస్ట్ వన్ ఏ కలర్ కనబడుతుంది? మాట్లాడాలి. ఆరెంజ్, కాషాయం అంటాం కదా, ఆరెంజ్ కలర్ని మనం చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే త్యాగానికి గుర్తు. చెప్పండి, దేనికి గుర్తు? త్యాగానికి గుర్తు. మన దేశానికి స్వతంత్రం రావడానికి ఎంతోమంది ఈ దేశానికి స్వతంత్రం రావడానికి వాళ్ళ ప్రాణాలే త్యాగం చేశారు. ఎంతోమంది ప్రాణాలు వారు అర్పణగా అప్పగించి దేశ స్వతంత్ర ఉద్యమంలో వాళ్ళెంతో కష్టపడి మన దేశానికి స్వతంత్రం రావడానికి పోరాడారు. నేనంటాను, దేశాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఖచ్చితంగా మనలో త్యాగం కావాలండి. త్యాగం లేకుండా దేశం రక్షించబడాలి, దేశం దీవించబడాలి, దేశం అభివృద్ధి చెందాలి అని అనుకోవటం అవివేకం అయిపోతుంటుంది. సో ఈ ఫస్ట్ కలర్లోనే ఉన్న త్యాగం, ఆ నిర్వచనం ప్రకారంగా నీ భక్తిలో, నీ సమర్పణలో, నీ ప్రార్థనలో, నీ యథార్థతలో, నీ నమ్మకత్వంలో ఇప్పటికే దేవుడు ఒక త్యాగం ఇచ్చాడు, ఒక డెడికేషన్ ఇచ్చాడు. ఇంకను ప్రభు కోసం మన దేశాన్ని రక్షించినట్లుగా మీ త్యాగం అధికమగునుగాక. ఇది యేసు ప్రభులో చూస్తాం కదండి. మనందరి కొరకు ఆయన ప్రాణమే అర్పించేశాడు కదా. యేసు ప్రభులో ఉన్న త్యాగము నిజంగా క్రైస్తవ లోకం తెలుసుకోవాలి. ప్రపంచం తెలుసుకున్నారు, మన దేశ ప్రజలు కూడా క్రీస్తు ప్రభు యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుని, ఇది మత మార్పిడి కాదు, ఇది మతం కాదు. చాలామందికి ఇంకా మతం అనే మత్తులో ఉన్నారు. క్రైస్తవ్యం మన భారతదేశానికి ఇచ్చిందేంటో తెలుసా? త్యాగమే. భారతదేశానికి క్రైస్తవులు ఇచ్చింది త్యాగమే. దేశం కాని దేశం నుంచి మన దేశాలకి మిషనరీలు వచ్చి క్రైస్తవ హాస్పిటల్ స్థాపించి ఎడ్యుకేషన్ విషయంలో ఎంతో కష్టపడి వాళ్ళు, ఒక మాటలో చెప్పాలంటే విలియం కేరీ సతీ సహగమనాన్ని, అంటే భర్త చనిపోతే భార్యను కూడా చితి మీద పెట్టి అంటించేసే ఆ యొక్క ఆచారాన్ని రూపుమార్పి విలియం కేరీ గారి యొక్క త్యాగము ద్వారా ఎంతో పోరాడాడు ఆయన. ఎన్నో క్రైస్తవ్యం గురించి చాలామందికి తెలియక దేశంలో క్రైస్తవులు ఉండకూడదు, ఆ మత మార్పిడులు జరిగిపోతున్నాయి, రకరకాలుగా అనేకులు మాట్లాడుతున్నారు. క్రైస్తవులు మన దేశానికి ఏమీ నష్టం చేయలేదు, వాళ్ళు త్యాగమే. ఈ రోజున మీ పిల్లలు చదువుకుంటున్నారంటే, సరైన వైద్యం అందుతుందంటే వారు చేసిన త్యాగం ఫలితమే కదా. ఇది నిజంగా ఒక వ్యక్తి, ఒక అన్యుడైనా, ఒక విగ్రహారాధకుడైనా గుర్తిస్తే క్రైస్తవ్యాన్ని దూషించి మాట్లాడరు. మన భారతదేశానికి క్రైస్తవులు చేసిన త్యాగం చాలా గొప్పది, వర్ణించడానికి సమయం సరిపోదు. అంత గొప్ప త్యాగం చేశారు వాళ్ళు. మిషనరీలు వచ్చి ఎంతో ప్రయాసపడి, ఇంత టెక్నాలజీ ఎక్కడదండి? ఏ టెక్నాలజీని కనుక్కున్న వాళ్ళైనా చూస్తే, ఏ సైంటిస్టులైనా చూస్తే వాళ్ళు క్రైస్తవులే కదండి. మరి ఎందుకు క్రైస్తవ్యం అంటే అంత విషయ చూపు జనాలకి? ఈరోజు వారు గుర్తించాలి, వారి మనోనేత్రాలు వెలిగించబడాలి. యేసు నామములో మన దేశానికి త్యాగం అర్థమవునుగాక, యేసు ప్రభు యొక్క త్యాగం అర్థమవునుగాక, క్రైస్తవుల త్యాగం అర్థమవునుగాక. సో రెండవ కలర్ మనం చూస్తే, ఏ కలర్ చెప్పండి? వైట్ కలర్ని మనం చూసినప్పుడు నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం ఏమిటంటే శాంతి. చెప్పండి,
వైట్ కలర్ దేనికి చూపిస్తుంది చెప్పండి? శాంతి. గుడ్, శాంతి. యేసయ్య అన్నాడు కదా, నేను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. యేసు ప్రభు శాంతి సమాధానాలు ఇవ్వటానికి వచ్చాడు. అది దేశం గుర్తిస్తే ప్రభుకి దూరంగా వాళ్ళు ఉండరు. శాంతి సమాధానాలే ప్రభు ఇలా చెప్పాడు కదా. ఏమని రాశారంటే, నా శాంతినే మీకు ఇస్తున్నాను అన్నాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నిజంగానే బలవంతుడైన దేవుడు సమాధానానికి ఇవ్వడానికి వచ్చాడు ఆయన. మతం కాదండి క్రైస్తవ్యం అంటే. శాంతి మార్గం, నిత్య సంతోషాన్నిచ్చే మార్గం ఇది. ఇది భారతదేశ ప్రజలు గుర్తించాలి. త్వరగానే వారి కుటుంబాల్లో మనశ్శాంతి, ప్రశాంతత యేసు ప్రభు ద్వారా వాళ్ళు పొందుదురుగాక. ఒక దైవజనుడిగా నా ప్రార్థన, వాళ్ళు నిజంగా శాంతిని పొందుకోవాలి. ఈ రోజుల్లో చాలామందికి అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి కొదువైపోయింది. ఆ శాంతిని ఇచ్చేది ఎవరు? యేసు ప్రభువే కదా. యేసు ప్రభులో త్యాగం మాత్రమే కాదు, ఆయన శాంతిని ఇవ్వటానికి కూడా ఈ లోకానికి వచ్చారు. సో థర్డ్ వన్, మూడవ రంగు చెప్పండి? గ్రీన్, ఆకుపచ్చ. దీన్ని మనం చూస్తున్నప్పుడు సస్యశ్యామలానికి గుర్తు, సస్యశ్యామలానికి గుర్తుగా ఉంది. ప్రభు ద్వారానే కదండి ఒక వ్యక్తి అభివృద్ధి చెందేది. యేసయ్య ద్వారానే కదండి సస్యశ్యామలం అనేది ప్రజలు చూసేది. కాబట్టి ఈ రంగు, ఈ మూడు రంగుల్లోనే ప్రభు యొక్క విలువ మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇంకా త్వరలోనే దేశ ప్రజలన్నీ వీటిని అర్థం చేసుకుని దైవికమైన మార్గంలోనికి మన దేశం కూడా రావాలని నా ప్రార్థన. యేసు నామములో అట్టి కృప అనుగ్రహించబడునుగాక. బైబిల్ గ్రంథంలో 2 సార్లు మన దేశం పేరు గ్రంథస్థం చేయబడింది. అలాగే దేశము పేరు బైబిల్ గ్రంథంలో దక్కినట్లు మన దేశం కూడా పరలోక రాజ్య వ్యాప్తిలో ప్రయాసపడేటట్లుగా దేవుడు అట్టి కృప మన దేశానికి అనుగ్రహించునుగాక. అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ పూర్తిగా నిర్మూలమైపోనుగాక. వాక్యం చెప్తుంది దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకుంటారు. నా ప్రశ్న, ఎవరు దేశాన్ని శాశ్వతంగా స్వతంత్రించుకుంటారంటే, ఇందులో ఒక్క మాట ఇంట్రడక్షన్గా చెప్తాను. సబ్జెక్ట్ అంతా కూడా వేటిని మనం స్వతంత్రించుకోవాలో చెప్తాను. దేశాన్ని మనం శాశ్వతంగా స్వతంత్రించుకోవాలంటే ఎవరయ్యా దేశాన్ని స్వతంత్రించుకునేది అంటే, కీర్తనల పుస్తకంలో 37వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చదివితే ఇలా రాయబడుతూ వచ్చింది దేవుని మాటలు. ఏమని రాశారు తెలుసా? యెహోవా కోసం కనిపెట్టుకునేవారు దేశాన్ని ఖచ్చితంగా స్వతంత్రించుకుంటారు. ఆమేనని చెప్పండి. ఒకసారి చప్పట్లు కొడితే యేసయ్యకి మహిమ చెల్లించండి. కొట్టిదేదో గట్టి కొట్టొచ్చు కదా. యెహోవా కోసం కనిపెట్టుకున్నవారు దేశాన్ని శాశ్వతంగా స్వతంత్రించుకుంటారు. నిజంగా ఎంతమంది అయితే దేశం రక్షించబడాలని ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉన్నారో, దేవుని మీద నమ్మకం ఉండి వారు కనిపెట్టి ఎదురు చూస్తూ ఉన్నారో, వారందరి యొక్క ప్రార్థనల ఫలితంగా దేశం కొరకు కనిపెట్టేవారు దేశాన్ని ఖచ్చితంగా స్వతంత్రించుకుంటారు. అబ్రహాము చూడు ఎంతగా కనిపెట్టాడో అలాగ కనిపెట్టి దేవుడు ఒకరోజు చెప్తాడు, ఇదిగో ఈ దేశాన్ని నీకు ఇస్తున్నాను, దీని పొడవు వెడల్పు కొలు అని చెప్పాడు. మీరు ఆ మాటలు కూడా చూద్దాం. ఆదికాండ గ్రంథం 13వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చూస్తే, నువ్వు లేచి దేశం యొక్క పొడవు వెడల్పు దానిలో సంచరించు, అది నీకు ఇచ్చేదనని అబ్రాహాముతో చెప్పెను. నీకు ఇచ్చేదను. చప్పట్లతో ప్రభుకి మహిమ, గట్టిగా మహిమ. అది నీకు ఇచ్చేదను. దేవుడు పొడవు వెడల్పు కొలవమని చెప్పాడు. నిజంగా అబ్రహాం దేవుని కోసం కనిపెట్టాడు కనుకనే శాశ్వతంగా దేశాన్ని స్వతంత్రించుకునే హక్కు.
అబ్రహాము సంతతి అయిన మనం కూడా, విశ్వాసులకు తండ్రి అబ్రహాం, ఆయన బిడలుగా కొనసాగించబడుతున్న మనము కూడా మన భారతదేశాన్ని దేవుని కొరకే స్వతంత్రించుకునే కృప యేసు నామములో మనందరికి అనుగ్రహించబడునుగాక. కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. అనేకమైన పేర్లు ఉన్నాయి కదండి, ఎన్నో పేర్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికాని ఇంగ్లీష్లో ఏమంటాం? మాట్లాడాలి, అమెరికా అంటాం, అంతేనా? ఇంకేమైనా ఉందా? మామూలుగా అమెరికా ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఏమని రాస్తాం? అమెరికా. రష్యా అని ఇంగ్లీష్లో రాసినప్పుడు మాట్లాడలేదు మీరు, రష్యా. ఆస్ట్రేలియా అని ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఆస్ట్రేలియా. ఇలాగా ఇంగ్లీష్లో రాసినప్పుడు అన్నీ కూడా దేనికి దానికి. మరి ఇండియాకి మాత్రం, భారతదేశానికి మాత్రం తెలుగులోనేమో భారతదేశం, ఇంగ్లీష్లోనేమో ఇండియా. ఎందుకని అంటే ఒక చిన్న నిర్వచనం చెప్తాను. సో ఇండియా అనే పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఐఎన్ రాదా మీకు? డిఐఏ కదా. ఇండియా అనే ఈ అక్షరాలు ఒక్కొక్కటిగా సింపుల్గా మీకు చెప్తాను. ఐ అంటే ఇండిపెండెంట్, ఎన్ అంటే నేషన్, డి అంటే డిక్లేర్, ఐ అంటే ఇన్, ఏ అంటే ఆగస్ట్. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఓకే, ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్ ఇన్ ఆగస్ట్. సో ఆగస్ట్ నెలలో మనకి స్వతంత్రత వచ్చింది కనుక దేవుడు ఆ ఇండియా యొక్క సారాంశం, జస్ట్ ఒక చిన్న నిర్వచనం మాత్రమే మీకు చెప్పాను. తప్పకుండా మన దేశానికి దేవుడు నిజమైన స్వాతంత్రతను అనుగ్రహించునుగాక. ఒక భక్తుడు ఇలా అన్నాడు, భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కానీ మనిషికి మాత్రం స్వాతంత్రం రాలేదండి. ఒక్క స్త్రీ అర్ధరాత్రి 12 గంటలకి రోడ్డు మీద ఒంటరిగా నడిచి వెళితే అప్పుడు మన దేశానికి స్వతంత్రత వచ్చినట్లు. సెక్యూరిటీ లేదు ఈరోజు. ఎన్నో భయంకరమైన దారుణాలు దేశంలో జరిగిపోతున్నాయి. మన ప్రార్థన, మన దేశం రక్షించబడాలి. తప్పకుండా శాశ్వతంగా మన దేశాన్ని స్వతంత్రించుకునే కృప యేసునాథుడు మనకు అనుగ్రహించునుగాక. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ సరే ఆమేనని చెప్తారా? ఓకే, చాలామందికి స్వతంత్రించుకోవడం అంటే చాలా సరదా. సొంతం చేసుకోవడం అంతే కదా. స్వతంత్రించుకోవడం అంటే సొంతం చేసుకోవడం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి సబ్జెక్టులోకి వెళ్తా. ఒక ఆయన మామూలుగా నడుచుకుంటా రోడ్డు మీద పోతా ఉన్నాడంట. వెళ్తూ ఉంటుంటే ఆయన వెళుతున్న దారిలో ఒక లారీ తిరగబడిపోయి ఉందంట. చూశాడు, లారీ నిండా పెద్ద సరుకుంది. చూస్తే ఎవరైనా ఉన్నారా లేదని ముందు చూసుకుంటారు కదా. ఇటు చూశాడు, ఎవరు లేరు. ఇటు చూశారు, ఎవరు లేరు. ఓకే, లారీ నిండా సరుకుంది. ఏ సరుకుందయ్యా అని అంటే చెప్పులు అన్నీ కూడా లారీ నిండా ఉండి ఆ లారీ తిరగబడిపోయి ఉంది. ఎవరు పట్టించుకోవట్లేదు. చూశాడు, గోను సంచులు తెచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. మొత్తం అన్ని సంచులు తెచ్చి మొత్తం చెప్పులన్నీ కూడా లోడ్ చేస్తూ ఉన్నాడు. 1, 2, 3 అన్న మొత్తం అన్నీ తీసుకుని పెద్దగా ఇంటికి అన్నీ కూడా జాగ్రత్తగా రిక్షా మీద జాగ్రత్తగా లోడ్ అంతా ఇంటికి పట్టుకెళ్ళిపోయాడు. ఫ్రీగా దొరికితే ఫ్రీగా దొరికితే అట్లాంటి మనస్తత్వంతో ఉన్నాడు మనోడు. దొరికింది కదా అని మొత్తం లోడ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. తీసుకుని ఇంటికి వెళ్ళిపోతే అనుకున్నాడు, లారీ చెప్పులు ఒక కంపెనీ పెట్టేస్తే బాగుంటుంది అనుకుని ఒక రూమ్ అద్దెకి తీసుకుని చెప్పులన్నీ కూడా ఒక కంపెనీ పెట్టేశాడు. తీరాబోసి ఆ కంపెనీ ఓపెనింగ్ కోసమని వెళ్ళి చూస్తే అవన్నీ ఒక కాలు జత, ఒక కాలు చెప్పేమాట, అన్నీ కుడి చెప్పులే. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒక కాలు ఇయ్యేమాట, అవన్నీ కూడా ఒక కాలుకు ఉండే చెప్పులేమాట, ఇంకో కాలుకు ఉండే చెప్పులు కాదన్నమాట అవి. అర్థమైన వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒక్క కాలువే. ఇప్పుడు మీరు చెప్పులు వేసుకోవాలంటే కుడి కాలు ఒకలా ఉంటుంది, ఎడం కాలు అంతే కదా జస్వంత్. 2 చెప్పులు ఒకేలా ఉంటాయా? మనోడికి ఇంక దొరికింది కావాలని ఏం పడేయాలనుకున్నాడో
చెప్పుల కంపెనీ పెడేయాలనుకుంటా. అంటే చాలామందికి ఏదైనా దొరికితే చాలు దాన్ని సొంతం అనుకుంటారు. కొబ్బరికాయ పడ్డదంటే ఎవరైనా ఉన్నారా? ఎవరో లేరు. కమ్మ పడ్డది ఎవరో లేరు. దొలక ఎవరో లేరు. ఏసు రక్తమే జయం. ఆ మధ్యకాలంలో మా పెద్ద పాష గారు చెప్పారు, వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి అని వెళ్ళారంట. మంచిలు తాగుతారండి అయ్యగారు అన్నారు. మంచిలు తాగుతానంటమ్మా, ఇవ్వండి అమ్మ తాగుతాను. పాపం పట్టుకొచ్చి ఆవిడ మంచిలు ఇచ్చిందంట. తాగి ఇలాగా దేవానికి స్తోత్రం అని ఇలా చిన్న ప్రార్థన చేసుకుని నీళ్ళు తాగి ఆ గ్లాస్ ఇలా చూసాడంట. చూస్తే వెనకాల హోసన్న మందిరం అని ఉందంట. స్తోత్రం చెప్పండి. ఇది ఎక్కడదమ్మా? అదే చర్చిలోనే అక్కడ భోజనాలు పెడతారు కదండి. అంతే, దేవుడికి స్తోత్రం. అల్లెలుయా చెప్పండి సార్. నేనంటాను, చాలామందికి సొంతం చేసుకోవాలంటే, స్వాతంత్రించుకోవాలంటే చాలా సరదా, చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఈరోజు హ్యాపీ ఇండిపెండెన్స్ డే ద్వారా వేటిని మనం స్వతంత్రించుకోవాలో, ఏమి స్వతంత్రించుకోవాలో ఒక 5 విషయాలు మీకు చెప్తాను. దేశాన్ని శాశ్వతంగా స్వతంత్రించుకోండి. దేవుని కోసం కనిపెడితే ఖచ్చితంగా దేశాన్ని మనం సొంతం చేసుకుంటాం, అబ్రహాం వలె. అలాగునే ఈ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ద్వారా, స్వతంత్ర ఉద్యమం ద్వారా వేటిని మనం ఒక క్రైస్తవుడు స్వతంత్రించుకోవాలో ఒక 5 మాటలు క్లుప్తంగా మీకు చెప్తాను. చదవండి. నెంబర్ 1, సామెతల పుస్తకం 3వ అధ్యాయం 35వ వాక్య భాగాన్ని చదువుదాం. వేటిని స్వతంత్రించుకోవాలి క్రైస్తవుడు? జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు, బుద్ధిహీనులు అవమానభరితులవుతారు. చాలు. ఫస్ట్ 1, ఘనతను స్వతంత్రించుకోవాలి అనండి ఒకసారి మీ నోటితో. మీ పక్కోళ్ళకి షేక్ అండి చెప్పండి, ఘనతను స్వతంత్రించుకోనండి. కొంచెం గట్టిగా చెప్పాలి, ఘనతను స్వతంత్రించుకోనానండి. ఒక దైవజనుడిగా, ఒక దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, ఈ షమ్మా ప్రార్థన మందిరంలో, ఈ మినిస్ట్రీస్లో అడుగుపెట్టిన ఒక్కొక్కరికి నా దేవుడు ఘనతను అనుగ్రహించునుగాక. ఘనతను మీరు స్వతంత్రించుకుందురుగాక. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారని దేవుని వాక్యం చెప్తుంది. బుద్ధిహీనులైతే అవమానభరితులైపోతారు వాళ్ళు. ఈరోజు నిజంగా నువ్వు జ్ఞానం కలిగిన కుమారుడు అయితే, కుమార్తె అయితే, దేశానికి స్వాతంత్రం వచ్చింది. అయితే ఒక క్రైస్తవుడిగా నువ్వు స్వతంత్రించుకోవాల్సింది ఏమిటంటే, ఖచ్చితంగా ఘనతను నువ్వు స్వతంత్రించుకోవాలి. ప్రభు ఇలా అన్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తానన్నాడు ప్రభు. దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నీకు నిజంగా ఘనత రావాలి. దేవుని బిడ్డలు, ఒకప్పుడు మనం అన్యులుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు దేవునిలోనికి వచ్చిన తర్వాత ప్రతి వారి నోట చెప్పాము, వీళ్ళ దేవుని బిడ్డలండి, వీళ్ళ క్రైస్తవులండి, వీళ్ళ విశ్వాసులండి, వీళ్ళ భక్తులండి, కొవ్వొత్తులండి, అమ్మో ఎన్నో చెప్తా ఉంటారు మీకోసం. నిజంగా దేవుని నామమును ఎరిగిన మనము ఘనతను స్వతంత్రించుకోవాలి. పొందుకున్నవా ఆ ఘనతను? ఒకేలా ఘనతను నువ్వు పొంది ఉంటే సంతోషమే, లేకపోతే ఈ స్వతంత్రోత్సవ దినోత్సవ సందర్భంగా ఘనతను నువ్వు స్వతంత్రించుకోవాలి. జ్ఞానులు ఖచ్చితంగా ఘనతను స్వతంత్రించుకుంటారని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. యాజకుడికి అంటే దైవజనుడికి ఘనత ఏంటో తెలుసండి? వస్త్రమే. ఒక యాజకుడి యొక్క వస్త్రమే ఆయనకి ఘనతను తీసుకొస్తుంది. ఇప్పుడు సేవకులుగా మేము వేసుకున్న ఈ యొక్క లాల్చీ లేకపోతే తెల్లని వస్త్రం, ఒక దైవజనుడికి ఘనత, యాజకుడికి వస్త్రమే ఘనతను తీసుకొచ్చేది. దేవుని బిడ్డలు కూడా మీరు చదువుల్లో, అలాగే ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేతి పనులలో మీకు ఘనత కావాలని ఆశపడుతూ ఉంటారు. ప్రభు కూడా చెప్పాడు, నీకు పేరు, కీర్తి, ఘనత కలుగునట్లుగా నేను మిమ్మల్ని హెచ్చిస్తానని ప్రభు మాట్లాడాడు. ఖచ్చితంగా నా ప్రార్థన ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా నీవు స్వతంత్రించుకోవాల్సింది ఏమిటంటే, ఖచ్చితంగా ఘనత నీ తల మీద నిలిచి ఉండునుగాక. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి.
ఆయన సన్నిధిలో ఉన్న ఘనతలు, ఐశ్వర్యము, ధనఘనతలు, స్థిరమైన కలిమి ప్రభు దగ్గరున్న ఆ ఘనతలన్నీ కూడా యేసు నామములను స్వతంత్రించుకుందువుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ప్రభు పౌలు ద్వారా ఒక మాట తెలియచేశాడు. గొప్ప ఇంటిలో అనేకమైన పాత్రలు ఉన్నాయంట. అది గొప్ప ఇల్లు. గొప్ప ఇల్లు ఏదంటే సంఘమే. మన ఇల్లు గొప్పదా? కాదు, మన ఇల్లు కంటే సంఘమే గొప్పది. గొప్ప ఇంటిలో అనేకమైన పాత్రలు ఉన్నాయి. అనేకమైన పాత్రలు ఉంటే అనేకమైన పాత్రలు ఎలాగ ఉన్నాయో తెలుసా? కొన్నంట ఘనత నిమిత్తమైన పాత్రలుగా ఉన్నాయంట, కొన్నేమో ఘనహీనత నిమిత్తమైన పాత్రలుగా ఉన్నాయంట. ఈరోజు నేను అడుగుతున్నాను, ఈ గొప్ప ఇంట్లో, ఈ దేవుని ఇంట్లో నువ్వు ఘనమైన పాత్రగా ఉన్నావా, లేకపోతే ఘనహీనమైన పాత్రగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. పౌలు అదే చెప్పాడు, గొప్ప ఇల్లది, అనేకమైన పాత్రలు ఉన్నాయి. కొన్నైతే ఘనమైన పాత్రలుగా ఉన్నాయి, మరికొన్నైతే ఘనహీనమైన పాత్రలుగా ఉన్నాయి. మీరు కావాలంటే మీ బైబిల్ గ్రంథంలో చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాలు చదువుతారు, విందాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలమే కాక బంగారు పాత్రలు ఉన్నాయి, కర్రవియు మంటి కర్ర పాత్రలు ఉన్నాయి, మట్టి పాత్రలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఘనతకును, కొన్నైతే ఘనత నిమిత్తమైన పాత్రలుగా ఉన్నాయి, కొన్ని ఘనహీనతకును, కొన్ని ఘనమైన హీనతగా ఉన్న పాత్రలుగా ఉన్నాయి, వినియోగింపబడును. ఓకే, నువ్వైతే ఎలా ఉండాలి? ఎవడైనా వీటిలో చేరక యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి నిమిత్తమై పాత్ర, ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండాలి. దేవుడు నిన్ను రక్షించి సంఘములో చేర్చి ఒక దివ్యమైన ఉపదేశ క్రమలు నడిపిస్తున్న ప్రభు. ఒక క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడిగా నువ్వు ఘనతను సొంతం చేసుకోవాలి. దేవుని ఇంటిలో నువ్వు ఘనమైన పాత్రగానే ఉండాలి, కానీ ఘనహీనమైన పాత్రగా నువ్వు ఉండకూడదు. వెండి పాత్రలు ఉన్నాయంట, బంగారు పాత్రలు ఉన్నాయంట, కర్ర పాత్రలు ఉన్నాయంట, మట్టి పాత్రలు ఉన్నాయంట. ఇప్పుడు కొన్ని పాత్రలు మనం చూస్తాం. మట్టితో తయారు చేసే పాత్ర కొండను మీరు చూడండి, ఈజీగా అది జస్ట్ అలా కింద పడితే అంతే, మొత్తం ఆ మట్టి పాత్ర కనుక అంతా పగిలిపోతుంది, చిన్న చిన్న ముక్కలుగా అయిపోతూ ఉంటుంది. సో నీ ఆత్మీయ జీవితం అలా ఉండకూడదు, కానీ ఘనత నిమిత్తమైన పాత్రగానే నువ్వు ఉండాలి. యజమానుడు వాడుకోవటానికి అర్హమైన పాత్రగానే ఉండాలి. ఈ ప్రార్థన మందిరంలో అడుగుపెట్టిన ఒక్కొక్కరిని ఘనమైన పాత్రలుగా దేవుడు మార్చునుగాక, యేసు నామములో మార్చునుగాక. బైబిల్ గ్రంథంలో మరొక మాట కూడా చదివిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యాన్ని కూడా చదువుదాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5:4, ఎవడైనను ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్లు పిలువబడితే దేవుని చేత పిలువబడిన వాడ ఈ ఘనత పొందును. అహరోను పిలువబడినట్లుగా పిలువబడితే దేవుని చేత ఆ వ్యక్తి ఘనత పొందుతాడు. ఎవడు తనంతట తానే ఈ ఘనత సంపాదించుకోలేడు. మరి ఎలాగయ్యా? అహరోను పిలువబడినట్లు పిలువబడితే ఆ ఘనత వాళ్ళకి సొంతమవుతుంది. అహరోను యొక్క పిలుపు ఎంత గొప్పదో తెలుసా? ఈరోజు చాలామంది అహరోను యొక్క పిలుపు అర్థం కాని వారిగా ఉన్నారు. మోషే పెద్దవాడా, అహరోను పెద్దవాడా చెప్పండి. డౌట్ అండి, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మీ వాట్సాప్ నెంబర్ చెప్తే పంపిస్తానండి. అహరోనే పెద్దోడు, మోషే కన్నా అహరోనే పెద్దోడు. దేవుని సముఖంలో అహరోను పిలిపేంటో తెలుసా? అహరోను మోషేను చూసి హృదయమందు సంతోషిస్తున్నాడంట. వాస్తవంగా పెద్దోడు ఏమనుకోవాలంటే, నేనుండాలి ఆ స్థానంలో. ఏంటి మా తమ్ముడు ఉండటం ఏంటి అని అనుకోవాలి.
కానీ అహరోను పిలుపు అది కాదు. అహరోను ప్రతిష్టత అది కాదు. అహరోను గురించి మీరు నిర్గమాకాండం 4:14 ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే, అహరోను మోషేను చూసి హృదయమందు సంతోషిస్తున్నాడంట. అందుకే ఆ ఘనత. ఎవరైతే దేవుని పరిచర్యలో కొనసాగించబడుతూ సేవలో ఉన్నారో వారు ఎవరైనా దేవుడు వాడుకుంటే వాళ్ళని చూసి సంతోషించగలగాలి. అప్పుడు ఆ ఘనత నిమిత్తమైన పాత్రగా దేవుడు నిన్ను కూడా చేస్తాడు. పెద్ద ఆయన ఇక్కడ కూర్చున్నాడు, షాల్మన్ గారు. వాస్తవంగా మేము సేవకు వచ్చినప్పుడు మాకు అప్పటికే ఆయనకి 3 సంఘాలు ఉన్నాయి. ఆయన కూర్చుని మా చేత వాక్యం చెప్పించేవారు. యవనస్తులు వీళ్ళు సేవకు వచ్చారు, వీళ్ళని ఎంకరేజ్ చేయాలని. మనకి సంఘం లేనప్పుడు దైవజనుడు వారి సంఘంలో తీసుకెళ్ళి దేవుని మాటలు అందించారు. చాలా తగ్గింపు జీవితం, దేవుని యొక్క యథార్థత, నమ్మకత్వం ప్రోత్సహించిన విధానం నాకు బాగా గుర్తు. సో ఆయన్ని కూడా దేవుడు మర్చిపోలేదు. ఆయన కూడా సేవలో బలపరుచుకుంటానే నడిపించుకుంటూనే వచ్చాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో ఒక సహోదరి పరిచర్య చేస్తుంది, ఒక సహోదరి ప్రార్థన చేస్తుంది, ఒక సహోదరి ఉపవాసం ఉంది. మీరు అనుకోవాలి, వాళ్ళు నాకంటే గనులుగా ఎంచుకుంటే. అహరోను పిలుపు అంత గొప్పది. అన్న స్థానంలో ఉన్నా కూడా తమ్ముడు వాడబడతా ఉంటుంటే సంతోషిస్తూ ఉన్నాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో ఇలాంటి ఘనతను నా తండ్రి మీకు అనుగ్రహించునుగాక. హొసనా మినిస్ట్రీస్లో దైవజనులు ఏసన్న గారితో పాటు సమకాలికలుగా ఉండి పరిచర్య చేసిన సేవకుల్లో హనుమాన్ జంక్షన్లో దేవదాసయ్య గారని ఒక గొప్ప దైవజనులు ఉన్నారు. వారు ఏసన్న గారితో పాటు పరిచర్యలో తిరుగుతూ వచ్చారట. వెళతా వచ్చారంటే అనేక స్థలాలకు వెళ్ళి దేవుని మాటలు అందించడానికి సేవకుడితో పాటు వెళతా ఉండేవారంట. ఎంత ఆయన సేవలో ఎదుగుతున్న ఏసన్న గారు వాక్యం చెప్తే లాస్ట్లో 5 నిమిషాలు లీడింగ్ చేసి ప్రార్థన చేసి కూర్చునేవాడంట, అంతే. అప్పటికే ఆయన సీనియర్ పాస్టర్, వాక్యం చెప్పే స్థాయిలో ఉన్నాడు. ఆయన సంఘానికి కాపరిగా ఉన్నాడు. అయినా సేవకు నాకు ఈ పనప్ చెప్పాడు, నాకు ప్రసంగం వచ్చు, నేను ఆయనకంటే బాగా చెప్తాను, అది ఇది అస్సలు అలాగేమీ లేదు. ఆయన ఏ పని చెప్తే ఆ పని చేసి, లీడింగ్ చేయమంటే మైక్ తీసుకోవటం, లీడ్ చేయటం, కూర్చోమంటే కూర్చునేవారంట. అలాగా ఎన్నో సంవత్సరాలు ఆయనతో ఉండి కూడానే ఆయన లీడ్ చేయమంటే లీడ్ చేయవారు, లేకపోతే అనౌన్స్ చేయమంటే అనౌన్స్ చేసేవారు, అంతే. ఏసన్న గారు వచ్చే సమయానికి వాక్యం చెప్పేవారంట. మనసులో అనుకునేవారట, అయ్యో నాకు కూడా వాక్యం వచ్చు కదా, నేను కూడా సీనియర్ పాస్టర్నే కదా, నన్ను కూడా గుర్తించవచ్చు కదా. లేదు లేదు, కొంతకాలం వస్తుంది. అహరోను పిలువబడినట్లుగా మనం పిలువబడ్డాం, మనకంటే ఆయన వాడబడుతున్నారు కదా, దేవుని నామానికి మహిమ అని అలాగా తగ్గించుకుని చాలా కాలం ఎదురు చూశాడంట. ఒక సమయం వచ్చింది. సో ఒకరోజు అన్నారట మీటింగ్స్లో, నేను కూర్చుంటాను, నువ్వు వాక్యం చెప్పన్నారంట. ఆయన దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అలాగా నెమ్మదిగా చర్చ్లో వాక్యం చెప్పించారు. ఆ తర్వాత గుడారాల పండుగలో వాక్యం చెప్పి అలాగా ఆయనతో పాటు అనేక దేశాల్లో వాక్యం చెప్పటానికి యజమానుడు వాడుకునే పాత్రగా దేవుడు చేశాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో మీకు వచ్చిన ఆ స్థితిని బట్టి గర్వించవద్దు, అతిశయపడొద్దు. గొప్ప ఇంట్లో అనేక పాత్రలు ఉంటాయి. దేవుడు హెచ్చించేంత వరకు, ఆయన వాడుకునేంత వరకు ఆయన చేతి క్రింద దీన మనస్కులుగా మీరుండి అహరోను పిలువబడినట్లుగా మీరు పిలువబడితే ఈ ఘనత యేసు నామములో మీకు సొంతమగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో యోసేపుకి ఐగుప్తులో దేవుడు ఘనత ఇచ్చాడు. చూద్దాం. ఆదికాండ గ్రంథం 45వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుదాం. ఆదికాండ గ్రంథం 45వ అధ్యాయం. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనత, ఐగుప్తిలో నాకు కలిగిన సమస్త ఘనత మీరు చూసినది యావత్తు, మీరు చూసిన యావత్తు. చాలండి. ఐగుప్తిలో నాకు ఇక్కడ యోసేపుకి వచ్చిన ఘనత. మీలో చాలామంది యవన పిల్లలు ఉన్నారు,
మీ చదువుల్లో, మీ ఉద్యోగ ప్రయత్నాల్లో, మీరు చేసే సర్వ ప్రయత్నాల్లో నా తండ్రి మిమ్మల్ని ఘనపరచునుగాక, దేశం యొక్క ఉన్నత స్థలాల మీద మీరు కూర్చుందురుగాక. తప్పకుండా యోసేపుకి ఐగుప్తులో ఒక ఘనతను దేవుడిచ్చాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో చదువుకుంటున్నాం, వెళుతున్నాం ఇట్లా కాదు. యోసేపుని ఎలా ఘనపరచావు ప్రభువా? ఒక బానిసగా అమ్మబడిన వ్యక్తిని నువ్వు ఎలా ఘనపరచావయ్యా? నన్ను, నా చదువుని, నా స్థితిని నువ్వే హెచ్చించయ్యా. అయ్యా, ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా నేను ఘనతను స్వతంత్రించుకోవాలి, అలాంటి కృపను నాకు ఇవ్వండి అని యోసేపు వలె నువ్వు అడిగితే ఖచ్చితంగా యోసేపుని ఘనపరిచిన దేవుడు, ఐగుప్తిలో అధికారిగా నియమించిన దేవుడు యేసు నామములో అట్టి కృప మీకు అనుగ్రహించునుగాక. అయితే ఘనత కావాలంటే నువ్వు నిజంగానే పాపానికి వేరుగా ఉండాలి, అసహించుకోవాలి. నీవు బైబిల్లో ఈ వాక్యం ముందు చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వాక్యం చదవండి. సామెతలు 14:34 చూస్తే, నీతి జనులు ఘనతకెక్కుటకు కారణం పాపము ప్రజలకి అవమానం తీసుకొస్తుంది. నీతి జనులు ఘనతకెక్కుటకు కారణం. నీ ఆత్మీయ జీవితంలో ఘనపరచబడాలంటే నీ వెళ్ళే మార్గం నీతి మార్గమై ఉండాలి. నువ్వు చేసే పనులు నీతి పనులై ఉండాలి. నీతి జనులు ఘనతకెక్కుటకు కారణం. అయితే పాపం మనిషికి అవమానం తీసుకొస్తుంది. యోసేపు పాపాన్ని విడిచి పారిపోయాడు కనుకనే ఐగుప్తులు అంత ఘనతను దేవుడిచ్చాడు. ఈరోజు యవనస్తులు నిండు నూరేళ్ల భవిష్యత్తు దేవుడు మీకోసం దాచిపెట్టాడు. దేశానికి నిజంగా యవనస్తులు వెన్నుముక లాంటి వాళ్ళు. మీ ద్వారా దేశంలో గొప్ప కార్యాలు జరిగించాలని ఆయన ఆశపడుతున్నాడు. మీరు ఆశించండి, కోరుకోండి, నీతి మార్గంలోనే నడవండి. పాపమును విడిచి పారిపోయిన యోసేపు లాంటి యథార్థత, భక్తి, సంపూర్ణత యేసు నామములో మీకు అనుగ్రహించబడునుగాక. ఒకసారి సంతోషంగా ఆమేన్ చెప్పండి. చాలామందికి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ యొక్క పరిచర్యల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. వాళ్ళకి ఈ ఘనత ఇది ఒక్కసారి ఇలాగా రాత్రికి రాత్రి వచ్చిన పరిచర్య కాదు. ఇది చాలామందికి వారికి తెలియక ఏదో అనుకుంటారు. 16 సంవత్సరాల నుంచి ఈ పరిచర్య అరుగు మీద ఇంటిలో అలాగా ప్రారంభించబడిన సేవ. ఏమండి, నిన్నగా ఎప్పుడొచ్చిందండి దేవుడు కారు? మొన్న 2021 ఇచ్చాడు. 2023లో ఆ బిల్డింగ్ నిర్మాణం ఇచ్చాడు. ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదు అది కట్టి. వారు ఏమనుకుంటారంటే, అమ్మో జాన్ వెస్లీ అని చూడు, తెల్ల బట్టలు వేసుకుని ఉన్నాడు, మళ్ళీ పువ్వులాగా. స్తోత్రం, గట్టిగా ఆమేన్ చెప్పండి. అబ్బో, ఆ బూరులు తింటున్నాడు, గారెలు తింటున్నాడు. అసలు ఎప్పుడు తింటామో ఎప్పుడు పడుకుంటామో తెలియదు మా పరిస్థితిలో. చాలామంది ఏమనుకుంటారంటే, నోవహుని చూడండి. నోవహు వాడని చూసి వచ్చాడా, దేవుని ముఖాన్ని చూసి వచ్చాడా? చెప్పండి. దేవుని చూసే కదండి, వాడు లేదప్పటికి. ఇప్పుడు చాలామందికి తెలియక, అమ్మో ఇంత బిల్డింగ్ ఉంది, ఇంత మందిరం ఉంది, ఓ అది ఇది అనుకుంటారు వాడు. మేము వచ్చినప్పుడు ఇవేమీ లేవు. మేము దేవుని ముఖమే చూసి వచ్చాం. ఆయన ఇచ్చిన ఘనత ఇదంతే. గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. సో నేను అదే అనుకుంటాను, నాకు సైకిల్తోనే సేవ అలవాటు. అలాగ దేవుడు అన్ని మెట్లు ఎక్కించుకుంటా తీసుకొచ్చాడు. అన్నీ ఆయనే ఇచ్చాడు. ఒకసారి నేను సైకిల్ వేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. అప్పటికి బండి ఉంది. సోతా ఉన్నారు నా ఇంకా అందరూ. అలాగే ఏంటి ఏనుగు సైకిల్ తొక్కినట్టుగా చూస్తున్నారు నా వంకాలు. స్తోత్రం చెప్పండి. ఏనుగు సైకిల్ తొక్కినట్టుగా ఇలా చూస్తున్నారు నా వైపు, సీరియస్గా చూస్తూ ఉన్నారు. ఏంటన్నా, అన్న మీరా సైకిల్ మీద వచ్చారు మా ఇంటికి? అది కూడా లేకపోతే నడుచుకుని వచ్చేస్తాను. ఇవన్నీ నాకు దేవుడు ఇప్పుడు ఇచ్చాడు, ఇప్పుడిప్పుడే ఇస్తున్నాడు, ఇప్పుడిప్పుడే వృద్ధి చేస్తున్నాడు. ఒకప్పుడు లేవి ఏమీ కూడా. ఇవన్నీ చూసి నేను సేవకు రాలేదు. ఐగుప్తిలో యోసేపు లాంటి పరిస్థితి మాకు కూడా.
నలగొట్టబడ్డాం, ఉపవాసాలు ఉన్నాం, కన్నీళ్లు కార్చాం, ఎన్నో రాత్రులు నిద్రలేని పరిస్థితులు. ఆయన ఇచ్చాడు ఈ స్థితి, అంతే. కాబట్టి నీతి జనులు ఘనతకెక్కుటకు కారణమవుతుంది. నువ్వు కూడా నీతి మార్గాన్ని అనుసరించు, దైవికమైన భక్తి కొరకు ఆశపడు. దేవుడు నీకు యోసేపు లాంటి ఘనతను యేసు నామములో అనుగ్రహించునుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. యూదుల గురించి మనం నేర్చుకుందాం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 16-17 వాక్యాలు చదివితే యూదులకి దేవుడిచ్చిన ఘనతను చూడండి ఒకసారి. మరియు యూదులకు క్షేమమును ఆనందము, యూదులకు దేవుడు క్షేమము, ఆనందము, సంతుష్టియు ఘనతను కలుగు చేశాడు. లాస్ట్ వన్ చివరి మాట చూస్తే అనేకులు యూదా మతాన్ని అవలంబించారు దేశంలో. నా ప్రార్థన, నా ప్రయాస, ప్రభునందు ఈ ప్రయాసలు ఏది వ్యర్థం కాదు. మన ప్రాంతం యేసు నామములో ప్రభుకు సొంతమగునుగాక. యూదులకి ఘనత, సంతుష్టి, ఆనందం ఇచ్చినట్లు ఈ ప్రార్థన మందిరంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి ఘనతను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. బైబిల్లో ఇలా రాయబడి ఉందండి, వినయానికి ముందు ఘనతకు ముందు వినయం ఉండునని రాయబడి ఉంది. నీ వినయమే నేను ఘనతలోకి తీసుకొస్తుంది. ఇంకొక మాట ఏమని రాయబడింది తెలుసా? నెనరు గల స్త్రీ ఘనత నొందును అన్నాడు. ఇంకో కోణంలో మనం ఆలోచిస్తే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కలహానికి దూరంగా ఉండుట నరులకు ఘనత. చదువుతారా మాట? సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. సామెతల గ్రంథం 23. కలహమునకు దూరంగా నుండుట, కలహానికి దూరంగా ఉండటం నరులకు ఘనత. మీ పక్కలు షేకండి, చెప్పండి, కలహానికి దూరంగా ఉండండి. మాట్లాడలేదు, కలహంలో కనబడ్డాం అన్నట్టు కనబడుతుంది నాకు. చెప్పండి, కలహానికి దూరంగా ఉండు. సో కలహం అంటే గొడవ. గొడవలకి ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళకి నిజంగా ఘనత వస్తుందండి. మా పెద్ద పాస్టర్ గారు భలే చెప్తా ఉండేవారండి. మీరు ఇలాంటి భలే వింటారండి. చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఒకసారి యేసన్న గారిని ఒక ఇంటికి భోజనానికని ఇన్వైట్ చేశారంట. ఆయన ఇంజనీర్ గారు మాట. దగ్గరికి వచ్చి మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆయన వచ్చి, అయ్యా ఈరోజు మా ఇంటి దగ్గర మీకు భోజనాలు. అసలు ఏమనుకున్నారో, నేను ఇంజనీర్ గారిని అంటే, మా ఇంటి దగ్గరండి మీరు భోజనాలండి, మీకోసం ఎన్ని వెరైటీలు రెడీ చేసామండి బాబు అన్నాను. అప్పుడు ఆయన అన్నారంట, తినే నా ప్రాణానికి ఇంత తినేదానికి నాకు ఎన్ని వెరైటీలు అయితే ఏముంది, నేను తినేదంటే ఇంతే కదా, నాకు భోజనం ఎక్కడైతే ఏముంది, లేదండి మా ఇంటి దగ్గరండి భోజనాలు మీకు రావాలి అని చెప్తే సరే అనుకుని ఆయన కారులో తీసుకెళ్లారంట, ఇంజనీర్ గారి ఇంటికి తీసుకెళ్లారంట. తీసుకెళ్తే అన్న ఇలాగే ఒక డైనింగ్ టేబుల్, ఒకళ్ళకి సోఫా సెట్ అంటే సోఫాలో కూర్చున్నారట. అన్నీ కూడా రెడీ చేస్తున్నారు, డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ రెడీ చేస్తున్నారట. అన్నీ టేబుల్ మీద అన్నీ పెడుతున్నారన్నమాట. భోజనాలు అంటే అన్నీ ఉంటాయి కదా, చికెన్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, ఇవన్నీ రెడీగా అన్ని టేబుల్ మీద అన్నీ రెడీ చేసి పెడతా ఉన్నారట. భర్తే అన్నీ చూసుకుని ఆ భార్య దగ్గరికి వచ్చి అన్నీ కూడా టేబుల్ మీద పెడతా ఉందంట. అన్నీ చూసి భర్త చూసి, ఈ ఇంజనీర్ గారు ఉండేవాడు కుదురుండొచ్చు కదండి, కుదురుండక భార్య అన్నీ తీసుకొచ్చి టేబుల్ మీద పెడతా ఉంటుంటే ఆ ప్లేటు, ఒక గిన్నె, ఒక బౌల్, ఆ మాంసం కూర అలా జస్ట్ ఆ ప్లేట్ అలా ఓపెన్ చేసి ఆ మాంసం ముక్కోడు తిని, కొంతమందికి ఆత్రం ఎక్కువ, ప్రార్థన కూడా చేసుకోరు, స్తోత్రం చెప్పండి, దొరికింది అనుకుని అలా తీసుకుని అలా తిని, ఏ ఉండవే కూర సూపర్ అదిరిపోయింది అన్నాడంట. ఇంకా ఆవిడికి ఎక్కి నోర్మొయ్, ఎవరిని మాట్లాడండి అమ్మా, నోర్మొయ్, నోర్మొయ్, అంత ఎఫెక్ట్లు ఎందుకురా బాబా, అంత నచ్చిందా నీకు? నేను నచ్చింది అన్నాను, తప్పు, నోర్మొయ్, పనికి మాల బాబు, నేను అనకూడదా మాటలు, పనికి మాలనాడా, 22 సంవత్సరాల నుంచి నీకు వండి పెడుతుంటే ఇప్పుడు నచ్చిందా నీకు? నాకు ఈరోజు ఆరోగ్యం బాగాలేక నడుము లాగేస్తుందని పని మనిషి వండింది, అది
అంత బాగా నచ్చిందా నీకు? చెప్తా ఉన్నా నా పని మనిషిని మానిపించే నువ్వెందుకు మానిపిస్తావురా పనికి మాలాడా? ఇంకా రణరంగంలో దిగారంటే అండి ఇద్దరు. భోజనం మీద ఏసన్న గారు ఆ టేబుల్ దగ్గర కూర్చుని ఎందుకు వచ్చాను ఇంటికి, నన్ను భోజనం పిలిచారా, వీళ్ళు ఇంట్లో గొడవ పెట్టుకుంటారా, ఏంటి గోల? సో అసలుకి ఇంకా ఆయన మనిషి అంతా అదోలా అయిపోయిందంట. పిల్లలందరూ కూడా వచ్చి ఆయన దగ్గర కూర్చుని పిల్లలతో అడుగుతున్నారండి, ఏంటండి మీ ఇంట్లో ఇలాగుంది మీ మమ్మీ? అన్న మా ఇంట్లో ఇది రోజు మా కామన్ అయిపోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, చాలామంది కలహాల మధ్యలో ఉంటారు, గొడవల మధ్యలో ఉంటే ఇంకెక్కడ వస్తుందండి ఘనత? బైబిల్ అదే చెప్తుంది, కలహానికి దూరంగా ఉండుట నరులకి ఘనత. గొడవలు, కొట్లాట వీటి వైపుకి వెళితే నీ ఘనత రాదు. వినయ మనస్కుడు ఘనతను పొందుతాడు. నెనరుగల స్త్రీ ఘనతను పొందుతుంది. నీ ఆత్మీయ జీవితంలో ఘనతను పొందినట్లుగా స్వతంత్రించుకునే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. సేవకులకి చెప్తా, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 30 వచనం చూడండి. సంఖ్యాకాండం 27:20. ఇశ్రాయేలుల సర్వ సమాజం అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో చేసుకోండి. ఆ మాట ఇచ్చేయండి సేవకులు. అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. ఎవరితో మాట్లాడుతున్నారు ఈ మాటలు? యెహోషువతో. దేవుడు మాట్లాడుతున్న మాట ఇదిగో, ఇశ్రాయేలు సర్వ సమాజం అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచు. సేవకుడు మోషే తర్వాత యెహోషువ సేవకుడు అవుతే, ఇప్పుడు మోషేలో ఉన్న ఘనత యెహోషువలోకి వచ్చింది. ఈరోజు దైవ సేవకుల్ని మనం దేవుని సేవ నిమిత్తమే యాజకులుగా, కాపరిగా ప్రతిష్ఠించబోతున్నాం. దేవుని వాక్యం అదే చెప్తుంది. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ఘనతల్లో కొంత. అదే ఎప్పుడైతే మోషే యెహోషువ మీద చేతులు ఉంచాడు, అభిషేకించాడో, జ్ఞానాత్మ పూర్ణుడిగా మారాడు. మోషే భూమి మీద అద్భుతాలు చేస్తూ ఉంటుంటే, సముద్రం మీద కర్ర చాపితే అద్భుతాలు జరిగితే, యెహోషువ ఆకాశంలో సూర్యుడా గిబియోన్లో నిలిచిపోమంటే అలాంటి శ్రేష్టమైన అద్భుతాలు చేశాడు. నేను ఆశిస్తున్నాను, ఒక సేవకుడిగా నాకు ఇచ్చిన ఈ ఘనతను బట్టి, నాకు దేవుడిచ్చిన ఈ సేవా దర్శనాన్ని బట్టి, సేమ్ ఇదే అనుభవాల్లో సేవకులు కూడా అలాంటి ఘనత దేవుడు వారికి అనుగ్రహించునుగాక. యజమానుడు వాడుకున్న పాత్రలుగా దేవుడు మార్చునుగాక. మోషేని గౌరవించినట్లుగానే యెహోషువను గౌరవించినట్లుగా ఆ ఘనత దేవుడు వారికి అనుగ్రహించునుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. నా ప్రార్థన, సేవకులుగా దేవుడు వారికి కూడా అలాంటి స్థాయినివ్వాలి. మోషేలో ఆ ఘనతలో కొంత వారి మీదకి వచ్చినట్లుగా యేసయ్య సేవకుడిగా నేను అభిప్రాయపడుతున్నాను. రాబోయే కాలానికి దేవుడు ఈ పరిచర్యకి ఇచ్చిన సేవకులు కూడా దేవుని నిమిత్తమై, ఘనత నిమిత్తమైన పాత్రలుగా వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎట్టి కృప దేవుడు వారికి అనుగ్రహించునుగాక. రైట్, రెండో మాటలకు వచ్చేస్తాను. సెకండ్ వన్, దేశాన్ని శాశ్వతంగా స్వతంత్రించుకోండి. సో వేటిని మనం స్వతంత్రించుకోవాలంటే, ఒకటి ఘనతను, రెండు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11-12 వాక్యాలు చూస్తే ఇలా రాయబడి ఉన్నాయి. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేత వాగ్దానాలను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనబర్చిన ఆసక్తిని తుదమట్టుకు చూడండి. రెండవదిగా మనం చూస్తే వాగ్దానములు స్వతంత్రించుకోవాలి. ఆమేనని చెప్పండి ఒకసారి. మీ పక్కోళ్ళకి షేక్ అండి చెప్పండి, వాగ్దానాలు స్వతంత్రించుకోనండి. గట్టిగా చెప్పాలి, వాగ్దానాలు స్వతంత్రించుకోండి అనండి. ఆమేన్.
దేవుడు ఎన్నో అద్భుతమైన వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు రాసి ఉంచాడండి. ప్రతి వాగ్దానం, అదే కదా, ప్రతి వాగ్దానం నా కొరకేన, ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు. ఓకే, మళ్ళా మీరు అక్కడికి వెళ్తే అక్కడ రాలేరు. దేవుడికి స్తోత్రం చెప్పండి, చేతుల పైకెత్తి హల్లెలూయా. ప్రతి వాగ్దానం మన కొరకే. వాగ్దానాలను నిజంగా ఈ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా నువ్వు ఏం సొంతం చేసుకోవాలి, వేటిని స్వతంత్రించుకోవాలి తెలుసా? వాగ్దానాలను నువ్వు స్వతంత్రించుకో. ఎన్నో వాగ్దానాలు చేశాడు దేవుడు, అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చాడు మన కొరకు. బైబిల్ చెప్తుంది కదా, వాగ్దానం చేసిన వాడు పలకండి, నమ్మదగిన వాడు, దాన్ని నెరవేర్చుటకు సమర్థుడైన. శుభవాగ్దానాలు ఎన్నో మన కొరకు దాచి ఉంచాడు. ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని నువ్వు నమ్మాలి, వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి. వాటిని ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో నెరవేరుస్తాడు. పరిచర్యలో కొనసాగించబడుతున్న వాళ్ళు కావచ్చు, విశ్వాస జీవితంలో భక్తిని మీ ఆత్మీయ జీవితంలో వాగ్దానాలు నమ్మాలండి. ఈరోజు చాలామంది వాళ్ళ కుటుంబాల్లో దేవుడు కార్యాలు చేయడానికి సమర్థుడే, అయితే వాగ్దానాలు మీరు నమ్మట్లేదు. వాగ్దానాలు అవి మనకు కాదులే, బైబిల్లో ఎన్నో మాటలు రాయబడి ఉంటాయిలే, అన్నీ జరిగిపోతాయేటి అని అవిశ్వాసంతో మాట్లాడుతున్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా నువ్వు సొంతం చేసుకోవాల్సింది, నువ్వు స్వతంత్రించుకోవాల్సింది వాగ్దానాన్ని. నిజంగా ప్రతిరోజు కూడా నేను దేవుని వాగ్దానాలు ఖచ్చితంగా ఒప్పుకుంటాను. నిన్ను కాపాడేవాడు కొనుకడు నిద్రపోడు అని వాగ్దానం చేసిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రెడీగా ఉన్నారు దేవుడికి. అలా ప్రతిరోజు వాగ్దానాన్ని నమ్ముతూ ఉంటాను. నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడికి స్తోత్రం చెప్పాలి. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపిస్తాను. నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలాలు సరళం చేస్తాను, అంధకారంలో మరుగైన ధనం నీకు ఇస్తాను, ఇనప గడియలు విర్రగొడతాను, ఇత్తడి తలుపులు పగలగొడతాను. దేవుడు ఎన్ని మాటలు దాచిపెట్టాడు. ఇంకా లేఖనాల్లో ఏమని రాయబడింది తెలుసా? శత్రు బలవంతుడి మీద నీకు అధికారం ఇస్తాను. ప్రభు చెప్పిన వాగ్దానం ఏంటో తెలుసా? నన్ను అడుగు జనములు నీకు స్వాస్థ్యంగా సొత్తుగా ఇస్తాను. ప్రతి వాగ్దానం నమ్మాలి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. తన నామమందు భయభక్తులు కలిగిన వాళ్ళకి నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం ఉంది. ప్రభు వాగ్దానాలను నమ్మాలి, అవి మనం స్వతంత్రించుకోవాలి. నాకు తెలిసి ఈ 16 సంవత్సరాలలో ఈ పరిచర్యకి దేవుడు చేసిన ప్రతి వాగ్దానం కన్ఫామ్గా 100కి 100% నెరవేర్చాడండి. ఇగో ఈ ప్రార్థన మందిరంలోకి వచ్చిన మీ అందరి జీవితాల్లో ఇప్పటికీ ఎన్నో ప్రామిస్లు ప్రభు మీకు చేశాడు. ప్రతిరోజు నువ్వు బైబిల్ చదువుతున్న ప్రతి మాట నువ్వు విశ్వసించి నమ్మితే ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. యేసు నామములో అలాగు జరుగునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేనని. ఓకే, వాగ్దానం మన జీవితంలో నెరవేర్పు కోసం మనం చేయవలసిన ఒక పని ఉంది. చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20-21 ఈ మాటలు చదివితే మన జీవితాల్లో వాగ్దానం స్వతంత్రించుకోవటానికి ప్రభు కోరుకుంటుంది మన నుంచి ఆశపడుతుంది. వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహించక, విశ్వాసం వలన వాగ్దానాల గురించి సందేహించలేదు, దేవుని మహిమపరిచి ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలాన్ని పొందాడు అబ్రహాం. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు, దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని ఏం చేశాడంటే అబ్రహాం? రూఢిగా నమ్మి. ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. రూఢిగా అంటే ఖచ్చితంగా కన్ఫామ్గా ఇది జరుగుతుంది నీ జీవితంలో. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో
దేవుని సన్నిధిలో ప్రతిరోజు వచ్చి ప్రార్థనలో పాల్గొన్నవారు, లైవ్లో ఉన్నవాళ్ళు, ఇప్పటికే దేవుని మాటలు ఎన్నో మీరు విని బలపడటానికి దేవుడు కృపనిస్తూ వచ్చాడు. నా ఆశ, నా అభిప్రాయం, నేను నీకు ప్రమాణం చేశాను, దాన్ని నెరవేరుస్తానని దేవుడు చెప్పాడు. ప్రతి వాగ్దానాన్ని నమ్మండి, విశ్వసించండి. ఈ ఆగస్టు 15 సందర్భంగా వాగ్దానాలను స్వతంత్రించుకునే కృప యేసునాథుడు మీకు అనుగ్రహించునుగాక. యేసునామములో ప్రతి వాగ్దానాలు నెరవేరునుగాక. బైబిల్లో ఇంకొక మాట కూడా చదివిస్తాను. రాజుల మొదటి పుస్తకం 5వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. రాజుల మొదటి పుస్తకం 5వ అధ్యాయం 12వ వాక్యం చూస్తే సొలొమోనుతో దేవుడు చేసిన వాగ్దానం మనకు కనబడుతుంది. యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను. చాలండి. వాగ్దానము చొప్పున జ్ఞానం అంటే దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానం సొలొమోను పట్ల దేవుడు నెరవేర్చాడు. ఈరోజు ఎంతోమంది దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. సంతానం లేమితో ఉన్నారా? వాగ్దానం ఎత్తి ప్రార్థించాలి. సంతు లేని వాడిని ఇల్లాలుగా చేస్తానని, కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తానని మాటిచ్చావు కదయ్యా. ఇప్పటికీ అందరూ జీవితాల్లో మేలు చేసావు కదయ్యా. మా ఎడల ఈ వాగ్దానం నెరవేర్చు అని నువ్వు కోరుకోగలిగితే ఎందరో జీవితాల్ని కనికరించిన దేవుడు యేసు నామములో మోయబడిన గర్భాలు తెరవబడునుగాక. సంతు లేని వారిని ఇల్లాలుగా మార్చునుగాక. కుమారుల సంతోషం గల తల్లిగా దీవించునుగాక. ఈ మాటలన్నీ మీ ఎడల ఆమేనని ప్రభు నెరవేర్చునుగాక. అలాగే వ్యాపార అభివృద్ధి, వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోవాలి. నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ప్రయత్నంలోనే ఆశీర్వాదం. ఆ వాగ్దానం నువ్వు ప్రతిరోజు చెప్పాలి. వ్యాపారం చేస్తున్నానయ్యా, ఈ వాగ్దానం నా ఎడల నెరవేర్చు. ఎంతోమంది ప్రయత్నించారు, వాళ్ళ ప్రయత్నాలు సఫలపరచవు కదయ్యా, నా ప్రయత్నం కూడా నువ్వు సఫలపరచు. చదువుకునే పిల్లలు సొలొమోనుకి జ్ఞానం ఇచ్చావు కదయ్యా, మాకు కూడా జ్ఞానాన్ని ఇస్తానని మాట ఇచ్చావు కదా. జ్ఞానము తెలివి నీకు ఇవ్వబడనన్నావు కదయ్యా. ఈ మాటలు నేను నమ్ముతున్నా, నా ఎడల నువ్వు నెరవేర్చు. మరికొంతమంది ఇల్లు లేనివారు, దేవా యెహోవా ఇల్లు కట్టించకపోతే వాళ్ళ ప్రయాస వ్యర్థమని, సమస్తమును కట్టువాడు నువ్వే అన్నావు కదయ్యా. నేను గృహం లేక ఇబ్బంది పడుతున్నాను, మంచి గృహం ఇవ్వండి అయ్యా. వాగ్దానము చెప్పి నువ్వు ఒప్పుకోవాలి. దేవుని సందులో మన ప్రార్థన మందిరానికి వచ్చే ఒక అన్నయ్య జాబ్ చేసుకుంటూ ఉంటారు, అద్దింట్లో ఉండేవారు. అమలాపురం ప్రాంతానికి వచ్చారు. వచ్చిన కొత్తలో మేము పరిచయం వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ బ్రదర్ ఇలా చెప్పాడు, అన్న వెస్లన్న, ఉద్యోగం అయితే చేస్తున్నాను, అయితే పిల్లలు ఎదుగుతున్నారు, ఒక గృహం అంటూ ఉంటే బాగుంటుంది, అద్దింట్లో మేము ఉంటున్నాం, ఒక మంచి గృహం కావాలి అని ప్రార్థన చేస్తూ వచ్చేవాళ్ళము. ఓసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఇలా అన్నాడు, బ్రదర్ ఒక చిన్న స్థలం అయితే తీసుకున్నాం కానీ కట్టి ఓపిక లేదు బ్రదర్, ఒక చిన్న రేక్ షెడ్ వేసి అయినా అందులోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అన్నాడు. అంటే అద్దిల్లు మారలేక ఇబ్బంది పడుతూ ఓనర్స్ అంత అనుకూలంగా ఉండదు కదా, ప్రార్థన పెట్టుకోవడానికి ఏదో ఒక ఆటంకాలు ఉంటా ఉండేవి. నేను చెప్పాను, అన్న అద్దిల్లు కాదు కానీ రేక్ షెడ్ కాదు కానీ 2 అంతస్తుల బిల్డింగే మీకు ఇస్తాడు అని చెప్పాను. దేవుడి దయ వల్ల 3 ఇల్లులు కట్టుకున్నాడు ఆయన. దేవుడికి సప్పట్లు కొడుతూ ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. 3 గృహాలు దేవుడు వారికి ఇచ్చాడు. ఈరోజు నువ్వు విశ్వసించగలిగితే ఇల్లు లేదని నువ్వు బాధపడవలసిన పని లేదు. దేవుని వాగ్దానం నీకున్నది, కట్టించువాడు ఆయన. మన చర్చిలో చాలామంది గృహాలు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఆ తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలు, మీరు ఇలాగ వాగ్దానాన్ని ఒప్పుకోవాలి, ప్రభువా నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే, అతడు పొందిన దెబ్బల చేత స్వస్థత అన్నావు. నిజంగా ఈ శరీరంలో ఈ బాధ భరించలేకపోతున్నానయ్యా, డాక్టర్లు కూడా వాళ్ళు ఏమీ చెప్పట్లేదయ్యా, నువ్వు పరమ వైద్యుడు కదయ్యా, నన్ను స్వస్థపరచు. ఈ వాగ్దానం. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, వివాహం అన్ని విషయంలో ఘనమైందన్నావు కదయ్యా, దాచి ఉంచిన మేలు అనండి ఒకసారి మీ నోటితో. మీ పక్కోళ్ళకి షేక్ అండి చమాట చెప్పండి ఒకసారి, కొంచెం కానీ గట్టి కనబడాలి నాకు. అమ్మ దాచి మీకు ఇస్తుంది కదా. నేను మా ఇంట్లో 4 పిల్లలు, మా అమ్మగారికి
ముగ్గురు ఆడపిల్లలు, ఒక్కడు అన్నాడు, ఒక్కడనే మగపిల్లండి నేను. వాళ్ళందరికీ ఏం పెట్టేదో తెలియదు, కృపక్క నీకు ఇచ్చేదో తెలియదు, కానీ నాకు మాత్రం దాచి ఇచ్చేది. దేవుడికి స్తోత్రం చెప్పండి. నాకు భలే గుర్తు, దాచి నా బాబే బంగారం బుజ్జుకున్నా మొత్తం దాచి ఇచ్చేది మాట. నేనంటాను, తన పిల్లలకి ఎప్పుడు కూడా తల్లి దాచిస్తుంది. మరి నువ్వు అంత కంగారు పడిపోతే ఎలా? నీకోసం దాచాడు ఒక మేలు. ఇప్పుడు ఒక బైక్ దాన్ని షోరూంలో తయారు చేసేటప్పుడు చూడండి, కంపెనీలో తయారు చేసినప్పుడు చూడండి, ఒకేసారి షోరూంలోకి రాదు అది. ఒక్కొక్కటి పార్ట్స్ అన్నీ రెడీ చేసి డైరెక్ట్గా తీసుకొచ్చి షోరూంలో పెడితే ఎంత కలగా కనబడుతుందో. నీకోసం కూడా దాచాడు దేవుడు. అది అడగాలి నువ్వు. వాగ్దానాలు ఉన్నాయి కదా. మన సంఘంలో చాలామంది బిడ్డలు ఇప్పటికీ బహుతరాలకి సంతోష కారణంగా చేస్తావు కదయ్యా, గొప్ప చేయటం మొదలు పెడతావు కదయ్యా, భయపడకు, నువ్వు చెప్పిందంతా చేస్తా. ఎన్ని వాగ్దానాలు, నీకు వాగ్దానాలు కంఠస్థం వచ్చేసేయాలి. యేసు నామములో వాగ్దానాలు స్వతంత్రించుకుందురుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి, ఖచ్చితంగా. రైట్, 3వ మాటలోకి వెళ్ళిపోదాం. 3rd one, కీర్తనల పుస్తకం 37వ అధ్యాయం 22వ వాక్యం చదువుదాం. వేటిని మనం స్వతంత్రించుకోవాలి? ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకోవాలి. ఆమేనండి ఒకసారి కొంచెం గట్టిగా చెప్పండి, ఆమేన్. రైట్. 3వది, ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా నువ్వు స్వతంత్రించుకోవాల్సింది ఏమిటంటే భూమిని. అవును, ప్రస్తుత కాలంలో అందరికీ ఉండడానికి ఒక చక్కని స్థలం కావాలి కదా, అందరికీ కావాలి. ప్రభు కూడా అదే చెప్తున్నాడు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాళ్ళు భూమిని స్వతంత్రించుకుంటారు. మనకు కూడా దేవుడు వాగ్దాన భూమి అన్నట్లుగా ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. వచ్చిన వాళ్ళందరి నోట ఇదే మాట, ఇదంతా మీదేనండి. మాట్లాడలేదండి మీరు? నేను ఒకటే అంటాను, అవునండి, ఆమెనంటాను, అంతే. మనకి దేవుడు భూమిని స్వతంత్రించుకోండి అని చెప్తున్నాడు. మీరు కూడా మీ గృహాల విషయంలో మీరు ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో దేవుని మాట నమ్మండి, విశ్వసించండి. సెంటు కూడా అడుగు పెట్టడానికి కూడా స్థలం లేని వారిని దేవుడు పిలిచి ఎంతగా ఆశీర్వదించాడు. మీ జీవితాల్లో కూడా చేస్తాడు. ఎంతమంది అయితే ఇళ్ల స్థలాలు లేకపోతే స్థలాల గురించి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారో త్వరలోనే దేవుడు మీకు భూమిని అనుగ్రహించునుగాక. చూడండి, బైబిల్లో యోసేపు యొక్క భూమి ఎలా ఉందో తెలుసా? ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. ద్వితీయోపదేశ కాండం 33:16. ఎంతసేపా? సంపూర్ణంగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థం వలన యెహోవా అతని భూమిని దీవించెను. పదులో ఉన్నవాని కటాక్షం యోసేపు తల మీదకి. ఆ మాట చూస్తే యోసేపు యొక్క భూమి దీవించబడింది. ఇప్పటికే చాలామంది మన సంఘ బిడ్డలు వాళ్ళ భూమి పంటలు పండిస్తూ ఉన్నారు, పెట్టుబడి అయితే పెడుతున్నారు, ఫలితం రాక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఒక దైవజనుడిగా నా ప్రార్థన, నా అభిప్రాయం, నా ఆశ, మీ భూమి యోసేపు భూమి వలె దీవించబడునుగాక. మీ కష్టాజితం మీరు అనుభవించుదురుగాక. శ్రేష్టమైన ఫలింపు, శ్రేష్టమైన పదార్థాలు పండించేటట్లుగా దేవుడు కృపచూపునుగాక. ఓకే, యోనాతాను యొక్క భూమిని గురించి కూడా మనం చదివితే, సౌలు ఏం చేశాడంటే ఇక భూమి ఏమి తనకు రాకుండా అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. దావీదు ఆలోచించి యోనాతాన్ తర్వాత మెఫీబోషెతు, ఇతడు కుంటోడు, ఇతనికి ఏదో ఒకటి ఆధారం చూపించాలనుకుని సౌలు ఆస్తిలో రావలసిన భూమి మరలా అతనికి సొంతమయ్యేటట్లుగా తీసుకొచ్చి మరలా ఇప్పించే బాధ్యత అంతా కూడా దావీదు తీసుకున్నాడు. చూద్దాం ఆ మాట. సమూయేలు 2వ పుస్తకం 9వ అధ్యాయం 7వ వాక్యం చూడండి.
సమూయేలు 2వ అందుకు పుస్తకం. దావీదు, నీవు భయపడొద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజంగా నేను నీకు ఉపకారం చూపి, నిజంగా నేను నీకు ఉపకారం చేస్తాను. నీ పితరుడైన సౌలు భూమి అదిగో అంతయు నీ నీకు పితరుడైన మరలా సౌలు భూమి అంతా నీకు మరలా ఇప్పిస్తాను. చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని ఒకసారి మహిమ చెల్లించండి. ఎంతమంది భూమి విషయాల్లో, ఆస్తి విషయాల్లో ఎదురు చూస్తున్నారో, ఇది మాకు సొంతమైతే బాగుండు అని ఎదురు చూస్తూ ఆశిస్తూ భూమి గురించి అడుగుతున్నారో, మీ కష్టార్జితం ఏది వృధా కాదు. నా తండ్రి ఎలాగైతే యోనాతానికి ఆ యొక్క తన యొక్క కుమారుడికి అద్భుతంగా ఇచ్చాడో, అలాంటి ఆశీర్వాదం యేసు నామములో ప్రభు మీకు అనుగ్రహించునుగాక. మీకు సొంతమగునట్లుగా దేవుడు తన కార్యములు జరిగించునుగాక. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చదివిస్తాను. 48:18. యెహెజ్కేలు 48:18 చూడండి అమ్మా. ప్రతిష్ఠిత భూమిని ఆనుకుని, ఆ ప్రతిష్ఠిత భూమి అనండి ఒకసారి మీ నోటితో. మీ పక్క వాళ్ళకి ఒకసారి ఈ మాట చెప్పండి, ప్రతిష్ఠిత భూమి. కూర్చుగా చెప్పాలి, ప్రతిష్ఠిత భూమి. ఓకే, నేను ఇలాగే ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఈ భూమి అంతా నీకే ప్రతిష్ఠించుచున్నాం. ఒక్కరే చెప్పారు ఆమెనని. ఆకాశం నా సింహాసనం, భూమి సో దేవుడిది అది. ఆయన బిడలకి మనకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు ప్రభు? ప్రతిష్ఠించబడిన భూమిగా దేవుడు ఈ స్థలాన్ని ప్రతిష్ఠించునుగాక. అనేకులు ఈ పరిచర్యను చూసి సంతోషించేటట్లుగా దేవుడు ఈ పరిచర్యకి కావలసినవన్నీ సమకూర్చునుగాక. మీ ఇంట్లో కూడా ఏ ఏ స్థలాల గురించి, ఆస్తుల కొరకు, భూముల కొరకు మీరు ఎదురు చూస్తున్నారు, మీకు రావలసిన ఆశీర్వాదం దేవుడు తప్పకుండా సహాయము చేయనుగాక. భూమి అంటే గుర్తొచ్చింది, చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. మనం చాలామంది వారి యొక్క స్థితి చూస్తూ ఉంటుంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఏమంటే ఓ పెద్ద పాస్టర్ గారు ఓ తల్లి ఇంటికి ప్రార్థన చేయడానికి అని వెళ్ళారట. వెళితే ఆమె ఆ ఇంటికి వెళ్ళటమే, కొంతమంది గృహాలకి ఇంటికి వెళితే బూడిద గుమ్మడికాయ కట్టేసి ఉంటుంది, లేకపోతే కొబ్బరికాయ కట్టేసి ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. అన్యుల సాంప్రదాయాలు వీళ్ళు కూడా ఉండిపోతుంటారు. ఈ తల్లి వాళ్ళ ఇంటికి వెళితే ఆ ఇల్లు ఎలా ఉందో తెలుసా? ఇదిగో మనం పాల ప్యాకెట్టు తీసుకుని పాలన్నీ గ్లాస్లోనో లేకపోతే బౌల్లోనూ వేసిన తర్వాత ఆ పాల ప్యాకెట్ చింపేసిన కవర్ ఎక్కడ పడేస్తాం? రేవన్నా డస్ట్బిన్లోనే. ఆవిడ వాళ్ళ ఇంటికి వెళితే ఒక పెద్ద కవర్ పెట్టి ఆ కవర్లో పాల ప్యాకెట్ కవర్లో అన్నీ ఇలా కట్ చేసినవన్నీ కూడా అవన్నీ కూడా ఇంటికి ముందు ఇలా ఏలాడగట్టిందంట. పాల ప్యాకెట్ కవర్లు, ఈ వేస్ట్ కవర్లు ఉంటాయి కదా అక్క, అవన్నీ పాలు వేసేసుకున్నవన్నీ మనం ఏం చేస్తాం? అలా పడేస్తాం డస్ట్బిన్లో. ఆమె మొత్తం అన్నీ గ్యాదర్ చేసి ఒక కవర్లో పెట్టి ఇంటి ముందు గుమ్మానికి అలా ఏలాడదీసిందంట. పాస్టర్ గారు అలా ఇంట్లో అడుగు పెట్టినట్టు అలా కాలు ఎట్టినట్టు చూసి కనపడ్డాడు. ఇలా బెలూన్లా కనపడుతున్నాడు. అంత బౌల్ ఇంత బ్యాగ్లా ఉందన్నమాట, పెద్ద సంచిలో వేసింది. అడిగారంట పాస్టర్ గారు చూసి, ఏమ్మా ఏందమ్మా ఇది? అదేనండి పాల ప్యాకెట్ తెస్తానండి ఇంట్లోకి, రోజుకో పాల ప్యాకెట్ అండి. ఆ పాల ప్యాకెట్ అన్నీ కూడా దీంట్లో కవర్లేదు. ఎందుకమ్మా? 4 రాళ్ళు వెనక్కేయాలి కదండి. దేనికంట? 4 రాళ్ళు ఇది అమ్మితే. మాస్టర్ గారు మీకేం తెలియదు అసలు. అవునులేమ్మా నువ్వు చెప్పినట్టు ఏంటన్నా, చెప్పు. ఇదిగో రోడ్డు మీద గోన్ సంచులు పట్టుకుని ఆ చిత్తకాయతలు తీసుకునే వాళ్ళకి ఎన్ని ఆస్తులున్నాయో తెలుసా? అవన్నీ ఎలా సంపాదించుకున్నారు ఇలాగ. నేను కూడా అందుకని 4 రాళ్ళు యేసు రక్తమే చేయం అంటే పాల ప్యాకెట్ కవర్ కూడా మిగల్చట్లేదు మాట ఆవిడ. అది కూడా ఉంటారండి బాబు ఇలాంటి వాళ్ళు. అందరూ సరే హల్లెలూయా చెప్పండి. నేనంటాను దాన్ని కూడా నువ్వు ఏంటది అసలు? అది తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తాం. కొంతమందికి ఏంటో ఆశ. అలా కాదు, దేవుడు మనకిస్తాడు. నువ్వు కష్టపడు, నీకు ప్రతిష్ఠించబడిన భూమిగా, ఫలభరితమైన భూమిగా
దేవుని సంధిలో నాకు ఇదే గుర్తండి, చేపతోనే మేము సేవకు వచ్చాం. మీరు ఎవరినైనా అడగండి, సేవకు వచ్చినప్పుడు చేపతోనే, ఏమీ లేదు. ఈరోజు పరిచర్యకు అనేక చోట్ల మందిరాలు స్థాపించడానికి సేవ కొరకు ఆయనే సిద్ధపరిచాడు. ఇవన్నీ కూడా దేవుని మీద ఆధారపడితే ఖచ్చితంగా మీకు భూమిని సొంతమయ్యేటట్లు, మీకు రావలసిన ఆస్తి మీకే సొంతమగునుగాక. ఏది కూడా పోగొట్టుకోకుండా మీరు కర్మేలు దగ్గర నిలిచి ఉందురుగాక. సర్వ సమృద్ధిని దేవుడు మీకు దయచేయునుగాక. ఇస్తాడు మీకు ఖచ్చితంగా. ఆయన నమ్ముకున్న బిడ్డలకు మీకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారండి? దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఓకే, 4 మాటలకు వెళ్ళిపోతాం. 4th వన్, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34, 25, 34 త్వరగా. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి ఆ తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును. ఏంటది? సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. చాలు. 4వది, దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలి. ఒకసారి మీ పక్కలతో చెప్పండి ఈ మాట, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఆమేన్. ఈ ఆగస్ట్ 15th సందర్భంగా నువ్వు సొంతం చేసుకోవాల్సిన వాటిని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా దేవుని రాజ్యానికి మనమందరం హక్కుదారులుగా మారుదముగాక. ఈరోజు దేవుడి దయ వల్ల ఈ ఉపవాస ప్రార్థనల ఫలితంగా 17 మంది రక్షించబడ్డారు. నేను ఈ సంవత్సరం దేవుణ్ణి అడిగాను, ఒక 40 ఆత్మలైన ఇవ్వండి అని. జనవరి నుంచి అండ్ జూలై వరకు ఒక 20 మంది రక్షించబడ్డారు. ఇప్పుడు ఒక 17 మంది. ఇక చాలా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఇంకా దేవుడు మిగిలిన కాలం అంతా డిసెంబర్ లోపల కొన్ని ఆత్మలు ప్రభు కొరకు ఈ సంవత్సరం మనం సంపాదించుదుముగాక. ప్రభు నందు ఏది వ్యర్థం కాదండి, ప్రయాస ఏది వృధా కాదు. దేవుని రాజ్యానికి వాళ్ళ హక్కుదారులు అవటానికి వారి పేరు ఈరోజు జీవగ్రంథంలో దేవుడు రాశాడు. ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకంలో గొప్ప సంతోషం. కనుక దేవుని రాజ్యానికి మన హక్కు సంపాదించుకోవాలి. దేవుని రాజ్యానికి మన హక్కుదారులు కావాలి. మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని ప్రభు పిలుస్తున్నాడు. ఆ సందర్భం మీకు తెలుసు. దేవుడు సింహాసనం మీద కూర్చుని కుడివైపునున్న వాళ్ళందరినీ పిలుస్తున్నాడంట. గొర్రెలన్నీ వచ్చాయి. ఎడం వైపునున్న మేకలన్నిటినీ పిలుస్తూ ఉన్నాడంట. దేవుడు గొర్రెలని మేకల్ని సెపరేట్ చేశాడు. ఈరోజు ఆత్మీయ జీవితంలో మన భక్తి గొర్రెల వలె ఉండాలి కానీ మేకల వలె ఉండకూడదు. మేకకి గొర్రెకుండే తేడేంటో తెలుసా? గొర్రె ఎప్పుడు కూడా తలదించుకునే ఉంటుందండి. వధకు సిద్ధమైనప్పుడు గొర్రె పిల్ల ఎలా మౌనమైందో, ప్రభు శిలువలో మౌనమైనట్లు గొర్రె లాంటి స్వభావం కలిగిన వాళ్ళు కాపరినే వెంబడిస్తారు. గొర్రెలు నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అన్నట్లు గొర్రెలు కాపరినే వెంబడిస్తూ ఉంటాయి. గొర్రెలు వినయముతోనే ఉంటాయి. గొర్రె బలి అర్పణగా అర్పించబడుతుంటుంది. కానీ మేకలు మీరు చూడండి, మేకకుండే లక్షణం ఏంటో తెలుసా? ఎక్కడ పనసాకులు కనబడితే ఎగిరెగిరి పడతా ఉంటాయి. సో ఎగిరెగిరి పడే విశ్వాసులుగా మీరు ఉండకూడదు, కానీ గొర్రెలాంటి వినయతం, గొర్రెలాంటి సాధుత్వం, గొర్రెలాంటి తగ్గింపు జీవితం, గొర్రెలాగా కాపరినే వెంబడించే అనుభవం. చూసేవన్నీ పాలు కాదు, తెల్లగున్నవన్నీ అన్నీ పాలు కాదు. కాపరిని వెంబడించే అనుభవం నీకు రావాలి. నీ గురి, నీ గోలు, విశ్వాసమునికి కర్త, దాన్ని కొనసాగించి యేసును చూడాలి. నీ ఎదుట ఉన్న సేవకుని నువ్వు ఫాలో అవ్వాలి. లోకల్లో ఎన్నో మేకలు కొన్ని ఉంటాయి. ఎగిరెగిరి పడే మేకలు, అటువైపు నువ్వు పోకూడదు. దేవుడు నిత్య రాజ్యంలో ఆయనతో యుగయుగాలు ఉండడానికి, ఇదిగో ఆయన రాజ్యం నీకు సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉంచాడు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా,
మీకోసం సిద్ధంగా ఉంది. అయితే మీరు గొర్రెలా ఉంటేనే, ఆ కాపరిని వెంబడించే అనుభవాలు ఉంటేనే నిత్యరాజ్యంలో అడుగుపెట్టే ధన్యత మీకు వస్తుంది. యేసు నామములో అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. బైబిల్ అదే చెప్పాడు కదా, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. గొర్రెలాంటి దీనత్వం నీలోకి రావాలి, అప్పుడే దేవుని రాజ్యాన్ని చూడగలుగుతాం. చూడండి అన్నమాట, మత్తయి సువార్త 3వ అధ్యాయం 5వ అధ్యాయం 3వ వచనం. మత్తయి 5:3. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యం వాళ్ళది. ఓకే, నీలో గొర్రెలాంటి దీనత్వం వస్తే దేవుని రాజ్యంలో అడుగుపెట్టే ధన్యత ఇస్తాడు. ఒక సందర్భం చెప్తాను మీకు, చాలా సీరియస్గా చూస్తున్నాను నా కళ్ళి. ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్పండి, ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. గొర్రెలాంటి స్వభావం రావాలండి మనకి, ఆత్మ విషయంలో దీనులైపోవాలి. నువ్వెంతగా దీనత్వం కలిగి ఉంటావో దేవుని రాజ్యంలో అడుగుపెట్టి ధన్యత నీకు ఇస్తాడు. మా పెద్ద పాస్టర్ గారు సేవ చేస్తున్న రోజుల్లో, ఒంటరిగా ఆయన సేవ ప్రారంభించిన ప్రారంభ దినాలలో ఒక యవనస్తుడు వచ్చాడంట. అయ్యా, నేను సేవకు వస్తాను. అప్పుడు యేసన్న గారు అన్నారట, ఒరే బాబా, నాకే నీడ లేదు, నాకే గూడు లేదు, నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేదిరా? నేను కష్టంరా, నేను ఇప్పుడిప్పుడే చిన్నగా సేవ చేస్తున్నాను. లేదయ్యా, నేను వస్తానయ్యా అని ఓ పెద్దాక ఆరాట పడుతున్నాడు అనుకుని వాడిని సేవలోకి తీసుకున్నారు. బాగానే ఉంది. వచ్చిన తర్వాత అస్సలు పాపం యేసన్న గారికి నిద్రే లేకుండా చేస్తున్నాడంటే వాడు. కూర్చుంటే పాపం కొద్దిసేపు అలసిపోయిన తర్వాత అలా చైర్ వేసి ఏంటండి అలా కూర్చున్నారు ఏంటండి, ఎన్ని ఆత్మలు నశించిపోతున్నారండి, నన్ను నెల సువార్తకి. అప్పుడు యేసన్న గారు అనుకునేవాడంట, నేను సోమరోడు నవ్వకుండా వీడు నాకు ముళ్ళులా పెట్టినట్టున్నాడు దేవుడు అనుకునేవాడంట. స్తోత్రం చెప్పండి. అసలు కూర్చుంటే కూర్చొనేవాడు వచ్చేవాడు కదంట. మరలా ఇదిగో ఒరే, ఈ 10 రూపాయలు పట్టుకెళ్ళి ఓ వాటర్ బాటిల్ 10 రూపాయలకు వచ్చి పెడతారా మీరు? ఎందుకండి 10 రూపాయలు ఎందుకు? అక్కడ పంపు దగ్గరికి వెళ్తే ఆ పంపు దగ్గర నీళ్ళు దొరుకుతాయి, తాగు. ఒరే నాయన, డబ్బు ఈ విధంగా సేవ కొరకు నీ ద్వారా నాకు అర్థమైంది అని అనుకున్నాడంట ఆయన. అస్సలు రాత్రి మీటింగ్ నుంచి వచ్చిన తర్వాత కూడా మొక్కళ్ళదో రండి, అస్సలు పాస్టర్ గారిని ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోవడానికి ఒప్పుకునేవాడు కదంట. సేవ అని. ఓ రోజు అన్న దగ్గరికి వచ్చి, యజన్ గారు 2 రూపాయలు ఇవ్వండి. 2 రూపాయలు ఎందుకురా? ఇవ్వండి చెప్తానా. 2 రూపాయలు తీసుకుని వెళ్ళాడంట. బజార్కి వెళ్ళి నున్నగా గుండు చేయించుకుని వచ్చాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పండి అమ్మా, స్తోత్రం చెప్పండి అమ్మా గట్టిగా. నున్నగా 0 గుండు చేయించుకుని వచ్చాడంట. అసలు సమ్మర్ స్పెషల్ లాగా మొత్తం 0 అకౌంట్లోకి వస్తుంది. ఒరే, ఏంట్రా ఇది ఏమండే యజన్ గారా, సేవ చేసుకునేవాడికి సోకెందుకండే బాబోయ్, వాడు ఉపదేశాలు వింటా ఉంటుంటే యేసన్న గారికి మతి, సేవ చేసేవాడికి సోకెందుకండే? అందుకే నున్నగా గుండు కొట్టించేశానండే. ఒరే, నీ వైరాగ్యం చూస్తే నేను ఇంకా సేవలు ఎట్టుండాలనుకున్నాను రా. అది ఇది అమ్మో, వాడు దీనత్వం, వాడు తగ్గింపు, వాడి గొర్రె స్వభావం, అరే బాబా అసలు మామూలుగా లేదు అసలు. యజన్ గారు, మీ సొక్కే ఉంటాడు. నా సొక్కే నీకెందుకురా? అదేలేండి, మీతో పాటు సేవలో ఉన్నాను కదా, నేను కూడా లాల్చి. సరేరా తీసుకోను, సొక్కే ఇచ్చాడు. అస్సలు కుదురున్నట్లేదంట, తిరుగుతూ ఉన్నాడంట, బాకాలు కడుతున్నాడంట, మైకులు పెడుతున్నాడంట, డ్రమ్ము కొడతా ఉన్నాడంట. పరిచర్యలో ఎంతో గొర్రెలాంటి యాక్టివ్నెస్తో పరిచర్యలో సాగిపోతున్నాడంట. అంత బాగానే కొనసాగించబడతా ఉంది. సడన్గా ఉదయకాలానికి నిద్ర మేలుకొని చూస్తే ఆ మనిషి లేడు, సూట్ కేసు లేదు. అరే, నున్నగా గుండు చేయించడు ఏమాడు రా, లేడు. నా సొక్కేటికి ఏమాడు లేడు.
అక్కడున్న బ్రదర్స్ని అడిగారంటే అక్కను మేరక్కని అడిగి లేడు. అరే బాబు వీళ్ళు సేవలో తీసుకున్నాము, మళ్ళీ వీళ్ళు ఏమన్నా అయితే నాకు ప్రమాదం కదా అనుకుని పాప మా అన్నకి అప్పుడు ఛార్జీలు కూడా లేకపోతే ఆయనే జాగ్రత్తగా బస్సు ఎక్కి వెళ్ళి వాళ్ళు ఊరికి వెళ్ళి, అమ్మా మీ అబ్బాయి నాకు సేవకు ఇచ్చారు కదా, ఏంటి ఈ పిల్లోడు ఏమైపోయాడు రాత్రి నుంచి కనిపించట్లేదు అని వెళ్ళి చూస్తే రచ్చబండ దగ్గర కూర్చున్నాడంట. స్తోత్రం చెప్పండి సరే. రచ్చబండ కార్యక్రమం దగ్గర కూర్చున్నాడంట ఆ పిల్లోడు. నోట్లో బీడీ సిగరెట్ పెట్టుకుని అలాగా పొగ వదులుతున్నాడంట. యేసన్ గారికి మతిపోయి ఇలా చూసి, రే ఏంట్రా ఇక్కడ నువ్వు, ఏంటి నేను ఇక్కడే ఉంటా, ఒరే సంవత్సరం నుంచి నాతోనే ఉన్నావు, నా సొక్క వేసుకుని తిరిగావో, నున్నగా గుండు కొట్టించావు, వాటర్ బాటిల్ కూడా తాగనివ్వలేదు నన్ను, ఏంట్రా? మరి ఏమీ లేదు, నా మీద కేసు ఉంది, ఆ కేసు పోవటం కోసమని సేవకు వచ్చాను. స్తోత్రం చెప్పండి. వాడు ఎందుకు వచ్చాడంటే సేవకి, కేసు కొట్టేయడానికి. ఇదిగో నీ సొక్క వేసుకుని పోలీసులు వెనకాల తిరిగినా సరే నన్ను గుర్తుపట్టలేకపోయారు వాళ్ళు. అది మహత్యం. కేసు కొట్టేశారు, అందుకని నీ సొక్క వదిలేసాను, అక్కడ చూసుకొని నీ దగ్గర ఉంటుంది వెళ్ళిపో. అంటే చాలామంది యొక్క సేవా విధానం, విశ్వాస జీవితం, ఒకప్పుడు గొర్రె రాను రాను మేకలాగా ఎగిరిపడేవాళ్ళుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. మీకన్నా ముందు చాలామంది జీవితాంతం షమ్మాలోనే ఉంటా, సస్తే సమ్మాలోనే సస్తా, అబ్బో వేదికల మీద నిలబడి ఎన్నో చెప్పిన వాళ్ళు ఉన్నారండి. లేరు ఈరోజు వాళ్ళు, అక్కడ ఈ పరిచర్యలో లేరు వాళ్ళు. గొర్రెలా ఉంటేనే దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకునేది. ఆమేన్. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ. దేవుడిని ఎంత హెచ్చించినా, ఏ స్థాయికి వెళ్ళినా గొర్రె వంటి స్వభావం కావాలి. అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకోలేరు. ఎవరైతే గొర్రెగా ఉంటారో, స్వభావం తగ్గించుకుని ఎంత ఎదిగే కొద్ది అలాగే ఆ స్థాయిని నువ్వు మర్చిపోయి దేవుని ఎదుట తగ్గించుకుని ఉంటే ఖచ్చితంగా దేవుడు అదే చెప్పాడు ఆయన, నా రాజ్యాన్ని నా నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఇస్తాను. ప్రభు దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకునే కృప మనకు అనుగ్రహించునుగాక. చివరి మాట రిఫరెన్స్ ఇచ్చేసి ముగిచ్చేస్తాను. ఆఖరిది మత్తయి సువార్త 19:29. మత్తయి సువార్త 19:29 చూస్తే, నా నామం నిమిత్తము ఓకే అన్నదమ్ములైనను అక్క చెల్లెండ్రైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన అన్ని వదిలేసుకున్నారా, ఇదిగో వాటికంటే 100 రెట్లు మీకు ఇస్తాను. ఇది కాకుండా నిత్య జీవాన్ని మీరు స్వతంత్రించుకోండి. ఆమేనని చెప్పండి గట్టిగా. సో చివరి మాట, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అనండి. ఒకసారి మీ నోటితో గట్టిగా చెప్పండి. నిత్య జీవం అంటే యుగయుగాలు జీవిస్తాం ఆ రాజ్యంలో. ఓ ధనవంతుడు వచ్చాడు, నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఏం చేయాలి అడిగాడు, కానీ చేయలేదు. ఈరోజు ఈ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, సంఘానికి ఈ మాటలు తెలియజేస్తున్నాను. మనం స్వతంత్రించుకోవాల్సింది నిత్య జీవం. మరి ఎవరికి ఇస్తాడండి ఆ నిత్య జీవం? ఒక మాట, రోమపత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం. రోమపత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం. సత్క్రియను ఓపిగ్గా చేయాలి, మహిమను ఘనతను అక్షయతను వెతికితే నిత్య జీవాన్ని మనం సొంతం చేసుకుంటాం. ఆమేన్. దేవుని మహిమని ఎవరైతే వెతుకుతారో వాళ్ళకి నిత్య జీవం సొంతం అవుతుందండి. ఈ ప్రయాస, ఈ ప్రార్థన, ఈ కూడికలు, ఈ ఉపవాసాలు, ఈ కన్నీళ్ళు, ఈ బాధ ఎందుకయ్యా? అదిగో దేవుని రాజ్యంలో యుగయుగాలు నిత్య జీవాన్ని మనం సంపాదించుకోవాలి, దానిని మనం స్వతంత్రించుకోవాలి. ఇట్టి కృప యేసయ్య మీకు అనుగ్రహించునుగాక. సేవకు అన్నీ వదిలేసి వచ్చారు. నాతో పాటు ఉన్న తమ్ముడోళ్ళు, వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు, ఆస్తి అన్నీ ఉన్నాయి. నేను ఎలా సేవకు వచ్చానో వాళ్ళు కూడా అలాగే సంపూర్ణంగా విడిచి వచ్చారు. వారికి ఈ భూమి మీద అన్ని దేవుడిచ్చి ప్రత్యేకంగా నిత్య జీవానికి వారసులయ్యే కృప
యేసు నామములో వారికి అనుగ్రహించబడునుగాక. నేను ముగిస్తున్నాను. ఒక్కసారి విన్న మెసేజ్ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకుంటారు. దేవుని కోసం కనిపెట్టేవాడికి దేవుడు దేశాన్ని ఇచ్చేశాడు అబ్రహాంకి. అలాగే మన భారతదేశాన్ని రక్షించుకునే భారం, బాధ్యతలు దేవుడు మనకు నిండుగా అనుగ్రహించునుగాక. ఇంకా మనం ఏమి స్వతంత్రించుకోవాలో ఒక 5 మాటలు చెప్పాను. చెప్పండి. నెంబర్ 1, ఘనతను స్వతంత్రించుకోవాలి. నెంబర్ 2, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. నెంబర్ 3, భూమిని స్వతంత్రించుకోవాలి. నెంబర్ 4, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. నెంబర్ 5, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. ఇట్టి కృప ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా, ఆగస్టు 15 సందర్భంగా దేవుడు మీరు స్వతంత్రించుకునే కృప ఒక్కొక్కరికి దయచేయునుగాక. ఆమేన్. అందరూ